எத்தனை பேர் சந்தோஷமா இருக்கிறீங்க? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? பக்கத்துல உள்ள கை பிடிச்சு குலுக்கி சொல்லுங்க, சந்தோஷமா இருக்கிறீங்களான்னு கேளுங்க. పక్కవారు చేతులు పట్టి చెప్పండి, నేను సంతోషంగా ఉన్నాను. చేతులు పట్టుకోండి, పక్కవారు చేతులు పట్టండమ్మా. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా. நான் சந்தோஷமா தான் இருக்கிறேன், நீங்க சந்தோஷமா இருக்கிறீங்கன்னு கேளுங்க. నేను సంతోషంగా ఉన్నా, నువ్వు సంతోషంగా ఉన్నాను అడగండి. ஆமென். ఆమేన్. இந்த 2 நாள் 3 நாள் இங்க 2 நாள் ஈவினிங் மீட்டிங் நடந்தது. మరి 2 రోజులు సాయంత్రము ఈ స్థలములో కూడికలు జరుగుతూ இன்னைக்கு காலையில திருப்பதி ஆராதனையில் ஆண்டவருடைய வார்த்தை கொடுத்தேன். అక్కడ మన మెయిన్ చర్చిలో ఉదయకాలం 7 గంటలకి వాక్యం చెప్పాను. இப்பொழுது இங்கே ఆండవருடைய వార్த்தை கொடுக்க வந்திருக்கிறேன். మరలా ఇక్కడ 10 గంటల ఆరాధనకి ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చి ఉన్నాను. என்ன ஒரு பெரிய வேதனை அப்படின்னா, ఏమి ఒక చాలా పెద్ద వేదన అంటే, இப்ப பாக்குற முகத்தை 2 நாள் நான் பார்க்கவே இல்லை. நிறைய பேருடைய முகத்தை రోజు చూసిన ముఖాలు గత 2 రోజులు నేను చూడలే. చాలా మంది వచ్చారు ఈ రోజు. இதை விட ஏதோ முக்கியமான வேலையில இருந்திருக்கீங்க போல இருக்கு. దీనికంటే ఇంకా ముఖ్యమైన పనులు 2 రోజులు మీకు ఉన్నాయేమో. அப்படிதானே? అంతే కదా? அப்படியா? అంతే కదా? சொல்லுங்க, చెప్పండి. అంతే కదப்பா? ஹல்லேலூயா. హల్లెలూయా. ஆமா, நேத்து நடந்தது இன்னைக்கு நடக்குமா? யோசனை பண்ணி பாருங்க. నిన్న జరిగింది ఈ రోజు జరుగుతుందా? ఆలోచన చేయండి ఒకసారి. జరుగుతుందా జరగదా? கர்த்தர் அதினதின் காலத்தில் நேர்த்தியாய் அழகாய் செய்கிறவர். మరి సమయానికి సమస్తమును దేవుడు చక్కగా జరిగించువాడు. அதனால தான் அந்த டைமிங்கை நம்ம விடவே கூடாது. ఎందుకంటే ఆ సమయాన్ని మనం ఎప్పుడు కూడా கர்த்தரை கண்டடையத்தக்க சமயத்தில் தேடணுமா. మరి దేవుడు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మనం పట్టుకోవాలి. அவர் సమీపமா இருக்கையில் அவரை நோக்கி பார்க்கணுமா. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మనం చూడాలి. தமிழ்ல ஒரு பழமொழி இருக்கு. మరి తమిళ్లో ఒక సామెత ఉంది, தும்ப விட்டுட்டு வாழை பிடிக்கிற கதை. మరి తలను వదిలేసి తోకను పట్టుకునే కథ. ஆமென் சொல்லுங்களேன். ఆమేన్ చెప్పండి ఒకసారి. பிடிக்க வேண்டியதை சரியா பிடிக்கிறது இல்ல. మరి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవటం లేదు. எல்லாம் போன பிறகு வாழை பிடிச்சிட்டு நிப்பாங்க சில பேர். అంతా అయిపోయిన తర్వాత తోకను పట్టుకుంటారు కొంతమంది. ஹல்லேலூயா சொல்லுங்களேன். హల్లెలూయా చెప్పండి ఒకసారి. இந்த 2 நாட்கள் ஏசப்பா என் வாழ்க்கையில மாற்றத்தை கொடுத்திருக்கிறார் அப்படின்னு யாராவது சாட்சி சொல்றீங்களா? మరి ఈ 2 దినాల్లో కూడికలో పాలు పొందినటువంటి వారు, ఏదో ఒక జీవితంలో యేసయ్య అద్భుతము చేశాడు అన్న వాళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? ஏதாவது ஒரு நன்மையை நான் பெற்றுக்கொண்டேன் அப்படின்னு யாராவது இருக்கீங்களா? మరి ఏదైనా ఈ 2 రోజులు కూడికల్లో నేను పొందుకున్నానని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? வாங்க பார்க்கலாம். ఎవరైనా రండి చూద్దాం. யாராவது சொல்றீங்களா? ఎవరైనా చెప్తారా? வாங்க, மேல வாங்க, சீக்கிரம் வாங்க. பாருங்க, சாட்சி, நிறைய சாட்சி வந்துகிட்டே இருந்துச்சு. సాక్షి చెప్పేవారు గమనించాలి. 2 రోజు కూడికల్లో మీకు ఏం జరిగిందో చెప్పండి. అక్కడ పోయా ఇక్కడ పోయా. அந்த மகளை வர சொல்லுங்க. அந்த கண்ணாடி அந்த கடைசியில உட்கார்ந்து அந்த பெண்ணை வர சொல்லுங்க. చివర్లో కూర్చున్న అమ్మాయి చెప్పండి. வாசிக்கிறவா రావాలి. சொல்லுங்கம்மா, என்ன நடந்துன்னு சொல்லுங்க. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు సమాధానమ్మ. శుక్రవారం నైట్ వచ్చినాను ప్రేయర్కు, శనివారం నైట్ వచ్చినాను. నాకు ఎన్నెముక నొప్పి అని చెప్పేసి డాక్టర్లు 2 సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. మొన్న 4-5 రోజులు ఇప్పుడు పోయి స్కానింగ్ తీపించింటే, అమ్మ ఎన్నెముక ఏం నీకు ఇబ్బందిగా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉందని 5,000 ఇచ్చి స్కానింగ్ తీపించుకున్నాను. మళ్ళీ నైట్ ఇక్కడ వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసినారు, ప్రభా నేను ఏమైపోతాను తండ్రి, నేను ఎన్నో అద్భుత కారణాలు జరిపించినాడు నాకు యేసయ్య. అటువంటి అప్పుడు పాస్టర్ గారు వచ్చి నన్ను తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నాకు నన్నెత్తి నుంచి అరకాల వరకు నాకు నొప్పులన్నీ తీసేసినాడు. నా యేసయ్యకి మహిమ కలుగును గాక. అంతేకాదు, నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఫుల్ విగ్రహారాధన చేసేదాన్ని. నేను దేవుని నమ్ముకొని నా భర్త చనిపోయినాడు. నా భర్త చనిపోయినాక నా బిడ్డకు కళ్యాణం చేసి రక్షణ పొందాలని చెప్పినని నేను రక్షణ పొందేదానికి క్రిస్మస్ రోజు పోయి పాస్టర్ గారు అడిగినాను, పీలేర్లో సెకండ్ మందిరంలోనే అయిపోయిందా. దేవునికి స్తోత్రం. కర్తృడి నామத்துக்கு మహిమ ఉండాదాగా. ನಮ್ಮ పేరు ఉంది சமாதானಮ್ಮ. మరి வெள்ளிக்கிழமை கூட்டத்துக்கு வந்தாங்க, சனிக்கிழமை கூட்டத்துக்கு வந்தாங்க. அந்த அம்மாவுக்கு ஸ்பைனல் கார்டு ப்ராப்ளம். எவ்வளவோ செலவு பண்ணாங்க. லாஸ்ட் நைட்டு நேற்று நடந்த கூடிகளை அந்த அம்மாவுக்கு ஐயா ஜோம் பண்ணாங்க. அந்த அம்மாவுக்கு ஒரு பிரகாசமான வெளிச்சம் அந்த அம்மாவை தொட்டு பாடி பெயின்ஸ் அந்த அம்மாவுக்கு எல்லாம் நோவெல்லாம் குறைஞ்சதுக்காக சாட்சி சொல்கிறாங்க. ஹல்லேலூயா. ஆமாம், வேற நீங்கள் வாங்க, சீக்கிரம் வாங்க. సత్తమా సత్తమా. పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకున్నాను. నా పేరు సెల్వి అండి. నేను శుక్రవారం నుంచి ఉపవాసం ఉన్నాను.
శుక్రవారము, శనివారము, ఆదివారం వరకు ఉపవాసం ఉండాలని నేను ఆశ కలిగి పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ సరే అన్నారు. ఎందుకంటే నా సమస్యలను బట్టి నేను చాలా బలహీనంగా ఉన్నానండి. నాకు బ్రెయిన్లో చిన్న ప్రాబ్లము, బ్రెయిన్లో రైట్ సైడు. మీకు తెలుసు, మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. నేను ఒక 2 monthsగా నేను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. అయితే తీసుకున్నప్పటికీ చాలా బలహీనం. అది ఎందువల్ల వస్తుందో ఏమని నాకు తెలియట్లేదు. ప్రార్థన చేయలేను. ప్రార్థన చేసేదానికి మోకరిస్తే నిద్ర వచ్చేస్తుంది. థైరాయిడ్ ఎక్కువైపోయిందని చెప్పారు. తర్వాత గ్యాస్ట్రైటిస్ కూడా చాలా హెవీగా ఉందని చెప్పారండి. ఈ 3 సమస్యలతో నేను చాలా సతమతం అవుతున్నాను. టాబ్లెట్లు వేసుకున్నప్పుడే తగ్గుతుంది, మళ్ళీ తర్వాత వెంటనే వచ్చేస్తుంది. అందుకని నేను ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆశ కలిగినప్పుడు ఇక్కడ స్వస్థత సభలు కూడా జరిగాయండి. చాలా అద్భుతంగా పాస్టర్ గారు ఎంతోమందికి స్వస్థతలు వచ్చాయి. అలాగే నాకు కూడా, నేను మామూలుగా తినేసే అసలు ఉండలేనండి. తినేసి 3 పూటలు తిని దేవుని సన్నిధిలో గడపలేను. ఎందుకంటే మెడిసిన్ వేసుకున్నాను కదా, చాలా సమస్యలు, చాలా ప్రాబ్లము. అలాంటి తినకుండా ఓన్లీ నీళ్ళు మజ్జిగ తాగే 3 పూటలండి. 24 hours శుక్రవారం నుంచి ఈ రోజుటి వరకు నేను ఏమీ తినలేదు. ఘన పదార్థం ఏమీ తినలేదని, ద్రవ పదార్థమే, వాటరు, మజ్జిగ ఇవి తాగే దేవుని సన్నిధిలో ఇలా ఉన్నాను. మీరు నన్ను చూస్తున్నారు, అందరూ పాటలు పాడుతున్నాను, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాను. రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు అదొక తెలియమైన అగ్ని రావాలని చెప్పినప్పుడు ఆ అగ్ని నా ఒళ్ళంతా ఎలా ఉందంటే పొగ వస్తుంది. నాకే తెలియదండి, మొత్తం డ్రెస్ అంతా తడిచిపోయింది. రాత్రి నన్ను ఎవరైనా చూసినట్లయితే చూసుండొచ్చు. మొత్తం బాడీ అంతా ఫ్యాన్లు తిరుగుతున్నాయి. నేను ఇక్కడ నిలబడుకున్నాను. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నాకు ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసి నేను భాషలు మాట్లాడినాను. తర్వాత నాకేం జరిగిందో తెలియదు. తర్వాత ఒళ్ళంతా తడిచిపోయింది, డ్రెస్ మొత్తం. అయితే వేడి, నా ఒంట్లో నుంచి వేడి వస్తుంది. పాస్టర్ గారు అన్నారు అగ్ని అభిషేకముతో నింపబడాలని. అది నేను పొందుకున్నానండి. నేను మనస్పూర్వకంగా చెప్తున్నాను. అయితే నేను మీకంటే చిన్నదానే కావచ్చు, కానీ దేవుణ్ణి నేను అనుభవించానండి. ఆయన ఒక ప్రసన్నతని నేను అనుభవించాను. ఈ ఉపవాసం ఉండి ఎక్కడ నేను నీరసపడిపోతానని అనుకున్నాను, కానీ దేవుడు గొప్పగా నన్ను ఈ 3 దినములు గొప్పగా ఉంచానండి. అందుని బట్టి దేవునికి వందనాలు. నా హృదయం అంతటితో దేవుని స్తుతిస్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாதாக. சகோதரி பேர் வந்து செல்வி. இந்த 3 நாள் கூட்டத்துக்காக வந்து அவங்க ஃபாஸ்டிங், ஃபுல் டைம் ஃபாஸ்டிங்லேருந்து வந்து ஆண்டவர் எனக்கு அவங்க பிரெயினில் பிரச்சனை, அவங்களுக்கு பிரெயின் பிரச்சனை, கேஸ்ட்ரைட்டிஸ் இருந்தது. அதனால் அவங்க வந்து இந்த 3 நாள் ஆண்டவர் என்னை வந்து தொடணும் சொல்லி உபவாசம் 3 நாள் இன்னைக்கு வேலை உபவாசம் வந்தாங்க. லாஸ்ட் நைட்டு ஆண்டவர் வந்து அக்னி அபிஷேகம் தொட்டு ஃபுல் பாடி எல்லாம் கூட பயங்கரமான ஒரு நெருப்பு అగ్ని ఉంది తొట్టది. அதுக்காக ఆండవருக்கு సాక్షి சொல்றாங்க. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. ஹல்லேலூயா, ஹல்லேலூயா. சீக்கிரம் வாங்க, சாட்சி சொல்றவங்க சீக்கிரம் வாங்க. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். எனக்கு வெள்ளிக்கிழமை ப்ரேயருக்கு வந்தேன். சனிக்கிழமை நேரத்துக்கு மட்டும் எனக்கு பயங்கரமான ஒரு 3 மாதமாக பேக் பெயின், உடம்பெல்லாம் பயங்கரமான வலி, தூக்கம் வராது. நைட்டெல்லாம் தூங்க மாட்டேன். 4:30 மணிக்குலேருந்து ப்ரேயர் பண்ணுவேன். ஆனால் உட்காந்துக்க முடியாது, என்னால் எழுந்துக்க முடியாது. அதாவது நான் சாப்பிட்றதுக்கு 3 வேளை சாப்பிட முடியாது. எனக்கு கேஸ் ஃபுல்லாக ஃபார்ம் ஆகிட்டு இருக்குது. கேஸ் டேப்லெட் போட்டால் தான் என்னால் சாப்பிட முடியும். கீழே கூட நான் ரொம்ப நேரம் உட்கார முடியாது. பயங்கரமான வலி, காலு வலி, வயிற்று வலி பயங்கரமாக இருந்துச்சு. பாஸ்டர் ஐயா, உங்கள் மேலே அக்னி இறங்கும், உங்களுக்கு தூக்கம் வராது, உங்களுக்கு ஜீரணம் ஆகுதுன்னு சொல்லும் போதே எனக்குள்ளே தெரியாத ஆவி, எனக்குள்ளே தெரியாத என்னை விட்டுட்டு விலங்கி போகிறத நான் பார்த்தேன். அது 2 தடவை எனக்கு நடந்துச்சு. இப்போ உடம்பு வலி இல்லை எனக்கு வயிறு கூட பயங்கரமாக பெலூன் மாதிரி வீக்கம் வரும். ஆனால் எனக்கு அதெல்லாம் ஒன்றும் இல்லை. கடவுளுக்கு மகிமை உண்டாகட்டும். ஹல்லேலூயா. యేసు ఉయిరోడు இருக்கிறார். చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. యేసయ్య సజీవుడే ఉన్నాడు. சொல். అందరికీ ప్రైజ్ లార్డ్. నిన్న పాస్టర్ ప్రేయర్ చేసినప్పుడు నాకు ముందు అంటే బ్యాడ్గా థాట్స్ వస్తాయి. అసలు మొత్తం ఓవరాల్ సాతాన్ కంట్రోల్లో ఉండేటట్టు ఉండేదాన్ని. అసలు జీసస్కి మాట్లాడాలంటే కూడా జీసస్తో మాట్లాడితే ఆటోమేటిక్గా అయిపోచేస్తుంది. నిన్న అంకుల్ ప్రేయర్ చేస్తూ అంటే కూడా అక్కడ లాస్లో ఉన్నాను. నాకు తెలియకుండానే ఇంకొచ్చేసింది ఏడుపంతా. కంట్రోల్ చేసుకున్నాను. లాస్ట్ అంకుల్ దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం చెప్పి నాకు ప్రేయర్ చేశారు. మామూలుగా నైట్లో నిద్ర కూడా పట్టలేదు. నిన్న బాగా నిద్రపోయాను. అందరికీ థ్యాంక్స్.
கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. அந்த பாப்பா பேர் வந்து பிரிஸ்கில்லா. அந்த பாப்பாவுக்கு வந்து ராத்திரியில் படுக்கிறப்போ பேடு அந்த கெட்ட கெட்ட கனவெல்லாம் வரும். அதனால ரொம்ப தூங்க மாட்டோம், நைட்டு ரொம்ப தூங்க மாட்டாங்க. நேற்று ஐயா சொன்ன மாதிரி அது அந்த பாப்பாக்காக ப்ராமிஸ் சொல்லி ப்ராஸ்பரிட்டி அந்த பாப்பாவுக்கு வரணும்னு சொல்லி ஜோமனப்போ நைட்டுலாம் நல்லா சந்தோஷமாக தூங்குறாங்க. எல்லாம் ப்ராப்ளம்ஸ்க்காக ஆண்டவர் டெலிவரி பண்ணதுக்காக சாட்சி சொல்றாங்க. அல்லேலூயா, அல்லேலூயா. இந்த நாளிலே ஆண்டவர் உங்களோடு கூட பேசுகிற ஒரு நல்வார்த்தை. మరి ఈ దినమున ప్రభు మీతో మాట్లాడుతున్న ఒక మంచి శుభవార్త. அது அப்போஸ்தலர் நடபடிகள் 3ஆம் அதிகாரம் அதனுடைய 10வது வசனத்தின் பிற்பகுதி. మరి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 10వ వాక్యము 2వ భాగాన్ని చదువుకుందాం. அவனுக்கு சம்பவித்ததை குறித்து వాటికి కలిగిన దాన్ని గూర్చి மிகவும் ఆశ్చర్యపட்டு பிரமித்தார்கள். మరి చాలా ఆశ్చర్యపడి భ్రమపరచబడ్డారని చెప్పబడుతుంది. அவனுக்கு சம்பவித்ததை குறித்து వారికి జరిగిన దానిని బట్టి ஏதோ ஒரு மிராக்கிள் அங்கே நடந்திருக்கிறது. ఏదో ఒక అద్భుతం అక్కడ జరిగినది. ஏதோ ஒரு அதிசயம் அங்கே நடந்திருக்கிறது. ఏదో ఒక అతిశయం అక్కడ జరిగినది. ஏதோ தேவன் பெரிய காரியங்களை ஒரு மனிதனுக்கு செய்திருக்கிறார். ఏదో ప్రభు ఒక మానవునికి గొప్ప కార్యము చేసి ఉన్నాడు. எனவேதான் ஜனங்கள் அவனை கண்டு பிரமிக்கிறார்கள். ఎందుకు తద్వారా ప్రజలు అతనిని చూసి విస్మయము పొందుచున్నారు. அவனுடைய முந்தின நிலைமைக்கும் பிந்தின நிலைமைக்கும் பெரிய மாற்றம் இருந்திருக்கிறது. అతని ముందున్న జీవితం కంటే మార్చబడిన జీవితాన్ని చూసి இன்றைக்கு உங்களை குறித்து இந்த பகுதியில் அநேகர் பிரமிக்க போகிறார்கள். ఈ రోజు మీ ద్వారా ఈ ప్రాంతములో అనేకులు నిన్ను బట్టి విస్మయము నొందబోతూ ఉన్నారు. அருமையான அன்பு தாயார் சொல்றாங்க, మరి తల్లి గారు చెప్తున్నారు, எனக்கு ஸ்பைனல் கார்டு பிரச்சனை இருந்தது, கர்த்தர் எனக்கு விடுதலை கொடுத்தார். మరి స్పైనల్ కార్డు ప్రాబ్లం ఉంది, ప్రభు నాకు విడుదల ఇచ్చాడు. அந்த தாயார் சொல்றாங்க, మరి ఆ తల్లి గారు చెప్తున్నారు, தேவனை அக்கினியினால் அபிஷேகித்தார். దేవుడు నన్ను అగ్ని అభిషేకము ద్వారా అభిషేకించాడు. நேற்று நான் அவங்களை பார்த்தேன். నిన్నటి దినమున నేను వారిని ஒரு చూశాను. ஒரு குடம் தண்ணி எடுத்து மேல ஊத்துன மாதிரி இருந்தது. ఒక బిందె నీళ్లు పోసినట్లుగా సహోదరి మీద ఉన్నది. நான் కవనితే என்ன இப்படி వేర్க்குது அவங்களுக்கு அப்படி நினைச்சேன். నేను చూశాను, ఎందుకు ఎంత చెమట ఆ బిడ్డకు పడుతుందనుకున్నాను. உச்சந்தலையிலிருந்து வேர்த்து அப்படியே ஓடியது. మరి నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు చెమట కారిపోతుంది. காரணம் என்ன? ஒரு அக்கினி அவர்களை சூழ்ந்து கொண்டது. కారణం ఏంటంటే ఒక అగ్ని వారిని కమ్ముకొనుట చేత பலரை நான் பார்க்கிறேன். మరి చాలా మందిని చూశాను నేను. காலையில கூட அந்த மெயின் சர்ச்சில் தேவன் மகத்துவமான காரியங்களை செய்தார். మెయిన్ చర్చ్ లో కూడా ఉదయకాలం 7 గంటల ఆరాధనలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. நேற்று இங்கே ஒரு பெண்ணுக்கு ஆண்டவர் அற்புதம் செய்தார். నిన్నటి దినమున ఒక సహోదరికి దేవుడు అద్భుతం చేశాడు. கண்களில் இருந்த பிரச்சனையை மாற்றினார். మరి కన్నులో ఉన్నటువంటి సమస్యను దేవుడు తొలగించాడు. இன்னைக்கு நான் பார்க்கிறேன், கண்ணாடி இல்லாம வந்து ஆண்டவர் ஆராதிச்சிட்டு இருக்கு. ఈ రోజు నేను అక్కడ చర్చిలో చూశాను, ఆ బిడ్డ స్పెట్స్ లేకుండా అద్దాలు లేకుండా దేవుని ఆరాధన చేస్తాడు. அந்த மகள் போகும்போது சொல்லுகிறார், என் முகத்தில் இருக்கிற வலியெல்லாம் நேற்று இரவோடு என்ன விட்டு போய்விட்டது. ఆ పాప యవనస్తురాలు చెప్పింది, గత రాత్రి ప్రార్థన చేయగా నాలో ఉన్న ప్రతి అంధకార చీకటి అన్ని తొలగిపోయి సంతోషంగా ఉన్నాను. அந்த అద్భుతங்களை பார்க்கும்போது நான் பிரமிக்கிறேன். ఆ అద్భుతములు చూస్తున్నప్పుడు నేను విస్మయం పొందుచున్నాను. நான் ஒரு காரியத்தை ஆழமாய் உணர்கிறேன். నేను ఒక కార్యాన్ని లోతుగా గ్రహిస్తూ ఉన్నాను. இந்த அற்புதங்கள் நடப்பது எங்களால் அல்ல. ఈ అద్భుతములు జరుగుతున్నది మా ద్వారా కాదు. நாங்களும் உங்களைப் போல பாடுள்ள மனுஷர்கள் தான். మేము మీలాంటి శ్రమలు పడేటువంటి మానవులమై ఉన్నాం. எங்களுக்கு உங்களைப் போன்ற எல்லா உணர்வுகள் இருக்கிறது. మీలాగే మాకు ప్రతి కార్యములు జరుగుతాయి. ஆனால் ஆண்டவர் எங்களை கொண்டு எதையாகிலும் செய்ய வேண்டும் என்று அவர் துடிக்கிறார். మా ద్వారా దేవుడు మీ కొరకు ఏదైనా చెయ్యాలని మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. 1996 வருஷத்தில் இயேசு என்னை பிடித்தபோது 1900 సంవత్సరములో యేసు మమ్మల్ని పట్టుకున్నప్పుడు என்னுடைய வாழ்க்கையும் அநேகருக்கு முன்பாக ஆச்சரியமாய் மாறியது. నా జీవితంలో అనేకుల ఎదుట ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేశాడు. அப்படிதான் இந்த మనుషனுடைய வாழ்க்கை மாறியது. అటువలనే చదువుతున్న వాక్య భాగంలో ఈ భిక్షగాని జీవితంలో జరుగుతుంది. மற்ற ஜனங்கள் அவனை கண்டு பிரமித்தார்களாம். మరి ప్రజలందరూ అతనికి కలిగిన దాన్ని బట్టి విస్మయం పొందారు. அங்கே என்ன நடந்தது? అక్కడ ఏమి జరిగినది? ஒரு காரியத்தை வாசிக்கிறேன், கவனமாய் கேளுங்கள். మరి ఆ లేఖన భాగాన్ని చదువుతాను, వినండి. 9வது வசனத்தை வாசித்தால் 9వ వాక్యములో మనం చదివినప్పుడు அவன் நடக்கிறதையும் தேவனை துதிக்கிறதையும் వాడు నడుచుచు దేవుని స్తుతించుట ஜனங்கள் எல்லாரும் பார்க்கிறார்கள். ప్రజలందరూ చూచి அவன் நடக்கிறான், தேவனை துதிக்கிறான். అతను నడుస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ
ఉన్నాడు. அப்படின்னா என்ன அர்த்தம்? అంటే అతనికి ఏం జరిగిందంటే அதுக்கு முன்னாடி அவன் நடக்கல, தேவனை துதிக்கல. అంతకు ముందు ఆ వ్యక్తి నడవలేదు, దేవుణ్ణి స్తుతించను లేదు. யாருங்க தேவனை துதிக்க முடியும்? ఎవరు దేవుణ్ణి స్తుతించగలరు? தேவன் எந்த மனுஷனை தொடுகிறாரோ அவன் துதிப்பான். దేవుడు ఏ వ్యక్తినైతే తాకుతున్నాడో ఆ వ్యక్తి దేవుని స్తుతిస్తాడు. நான் ஏன் ஊர் ஊரா போய் ஊழியம் செய்யணும்? నేను ఎందుకు ఊరూరు తిరిగి సేవ చేయాలి? நான் நல்ல நிறைய சம்பாதிக்கிறேன், నేను బాగా మంచిగా సంపాదిస్తున్నాను, எனக்கு நல்ல பெரிய வீடு உண்டு, నాకు చాలా పెద్ద ఇల్లు ఉంది, எங்க வீட்டு வாசல்ல 2 கார் நிக்குது, మా అయ్యగారి ఇంటి ముందు 2 కార్లు నిలబడి ఉంది, என் மனைவி நல்ல வேலையில் இருந்தவள், మరి పాస్టర్ గారి యొక్క భార్య గారు సతీమణి గారు మంచి ఉద్యోగంలో ఉంది, எனக்கு 2 பிள்ளைகளை ஆண்டவர் கொடுத்திருக்கிறார். దేవుడు అయ్యగారికి 2 బిడ్డల్ని ఇచ్చి ఉన్నాడు. நான் ரட்சிக்கப்படாததுக்கு முன்னாடி நிறைய பிசினஸ் பண்ணவன், రక్షించబడక ముందు గొప్ప గొప్ప బిజినెస్లు చేశారు అయ్యగారు. அப்ப பணம் தான் முக்கியம், அப்படியே போயிருக்கலாம்ல. ఇప్పుడు డబ్బే ముఖ్యమంటే అలాగ వెళ్ళిపోయి వచ్చాను కదా. குடும்பம் தான் முக்கியம், அப்படியே இருந்திருக்கலாம்ல. కుటుంబమే ముఖ్యమనుకుని అలాగే ఉండిపోయి వచ్చాను కదా. பிள்ளைகள் தான் முக்கியம், 2 நாட்கள் பிள்ளைகளோட இருந்திருக்கலாம்ல. మరి నాకు బిడ్డలే ముఖ్యమనుకుంటే బిడ్డలతో 2 దినాలు గడపొచ్చు కదా. அதை தாண்டின ஒரு சந்தோஷம் என்னை நிரப்பி இருக்கிறது. ఆ వాటన్నిటికంటే దైవికమైన సంతోషము దేవుడు నాలో కలిగిస్తూ உலகம் கொடுக்கிற பிரகாரமாய் அல்ல, தேவன் ஒரு வித்தியாசத்தை எனக்குள் உனக்குள் கொடுக்க விரும்புகிறார். మరి లోకమిచ్చే సమాధానం కాదు కానీ దేవునిచ్చే సమాధానం అందరికీ కలుగుతుంది. எனவேதான் இவன் துதிக்க ஆரம்பித்தான். అందుకే ఆ వ్యక్తి దేవుణ్ణి నడుస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. உங்களை குறித்து நான் ஒரு தீர்க்க தரிசனம் சொல்லுகிறேன். మీ అందరి కూర్చి ఒక ప్రవచనం చెప్తూ ఉన్నాను. நீங்கள் அழுது புலம்புவீர்கள், మీరు ఏడ్చి ప్రలాపించెదరు, ஆனால் உலகம் சந்தோஷப்படும். ఆ లోకము సంతోషిస్తుంది, ஆனால் அது முடிவல்ல, అది అంతము కాదు. உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். మీ దుఃఖము సంతోషంగా మారుతుంది. నమ్మిన நீ அழுது கொண்டிருக்கலாம், మీరు ఏడుస్తూ ఉండొచ్చు, நீ கலங்கி கொண்டிருக்கலாம், నీవు కలత చెందవచ్చు, நீ కన్నీரோடு இருக்கலாம், నీవు కన్నీటితో ఉండొచ్చును. ஆனால் அந்த நிலைமையை மாற்றுகிறவரை தான் நான் பிரசங்கம் பண்ணி கொண்டிருக்கிறேன். పరిస్థితులు అన్ని మార్చగలిగిన యేసుని గురించి నేను వాక్యం చెప్తూ ఉన్నాను. நான் ஒரு விஷயத்தை ஆழமாய் உணர்வேன், నేను ఒక విషయాన్ని లోతుగా గ్రహిస్తూ ఉన్నాను. நான் ஒரு விஷயத்தை ஆழமாய் விரும்புவேன். నేను ఒక విషయాన్ని లోతుగా ఇష్టపడతాను. சும்மா வெத்து பிரசங்கம் பண்ண நான் வரமாட்டேன். எங்கேயோ ఏదో చెప్పాలి వెళ్ళాలి వచ్చాను చెప్పాలని చెప్పండి, ஏதோ பேசிட்டு போறதுக்கு நான் வரமாட்டேன். ఏదో వచ్చాను మాట్లాడి వెళ్ళిపోవాలని రాను. நான் ஒரு இடத்துக்கு வருகிறேன் என்றால், నేను ఒక స్థలానికి వస్తున్నానంటే என்னை நிரப்பின, என்னை அபிஷேகித்த, என்னை சுகமாக்கின இயேசுவை அந்த ஜனங்கள் பார்க்க வேண்டும். నన్ను స్వస్థపరిచిన బలపరిచిన ప్రజలు ఆ యేసుని చూడాలని వస్తాను నేను. ஏதோ ஹென்றி சாமியல் வந்தார், நல்லா பேசினார் இல்ல, మరి ఎంట్రీ సామెల్ గారు వచ్చారు బాగా వాక్యం చెప్పారని కాదు. அவர் வந்ததினால் என் வாழ்க்கை மாறி இருக்கிறது. ఆ సేవకుడు వచ్చుట వలన నా జీవితము మారినదే. அதை தான் நான் விரும்புவேன் அதிகமா. అదే నేను లోతుగా ఇష్టపడతాను. ஏதோ வெற்று வாழ்க்கை வாழ்வதற்கு இயேசு என்னை அழைக்கவில்லை. ఏదో ప్రభు నమ్ముకున్నాను లోకములు అలాగ ఉంటున్నానని కాదు, దేవుడు నన్ను పిలిచాడు. ஏதோ நீங்களும் வந்து உட்கார்ந்து போறதுக்காக உங்களை அழைக்கவில்லை. దేవుడిని రక్షించుకున్నది పెట్టుకున్నది ఏదో ఉండి వెళ్ళిపోవడానికి కాదు. தேவன் உங்களை சாட்சியாய் மாற்ற விரும்புகிறார். అందరినీ ప్రభు కొరకు సాక్షులుగా మార్చాలని ఆయన లోకములో పిలిచి ఉన్నాడు. உங்களை வித்தியாசப்படுத்த தேவன் விரும்புகிறார். మిమ్మలను ప్రజలందరికంటే ఒక వ్యత్యాసమైన అనుభవంలో పెట్టాలని ప్రభు కోరుకుంటే உங்களை இந்த உலகத்திலே அழகாய் மாற்ற விரும்புகிறார். లోకములో మిమ్మల్ని అందరినీ ఒక ఉన్నతమైన అందము కలిగిన వారుగా మార్చాలని ఆశపడుతున్నాడు. நான் ரட்சிக்கப்படாததற்கு முன்பாக అయ్యగారు రక్షించబడని ముందు என்னுடைய தலைமுடி இவ்வளவு தூரம் வரும். అయ్యగారి యొక్క వెంట్రుకలు పొట్టదాకా ఏలాడుతూ ఉంటాయి. நான் சுருட்டி வைத்திருப்பேன். అయ్యగారు దాన్ని లేడీస్ కొప్పేసి పెట్టుకుంటారు కదా, అలాగే కొప్పేసి పెట్టుకున్నాడట. நான் 12வது படிக்கும் பொழுது అయ్యగారు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదివేట அங்கே ஒரு ஆங்கில ஆசிரியர் ஒருவர் இருந்தார். అక్కడ ఇంగ్లీష్ టీచర్ గారు ఒకరు ఉన్నారు. அவர் வந்தவனே இப்படிதான் பிடிப்பார். ఆ ఇంగ్లీష్ టీచర్ గారు వస్తే ఆ కొప్పున జడనే పట్టుకుంటా నా తల. நான் சுருட்டி சுருட்டி உள்ளே வைத்திருப்பேன். మరి దాన్ని చుట్టి చుట్టి లోపల దాచి పెట్టుకొని ఉంటాను. என் அன்பு தேவனுடைய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డరా, என்னுடைய சட்டையில ஒரு ஹார்ட்டின் படம் வரைஞ்சிருப்பேன். అయ్యగారు షర్ట్లో హార్ట్ షేప్ లో ఒక ఫోటో ప్రింట్ చేసి పెట్టుకో, அது ஒரு எம்ப்ராய்டிங் பண்ணி வச்சிருப்பேன். நான் దాన్ని ఎంబ్రాయిడింగ్ షర్ట్ కి ఎంబ్రాయిడింగ్ చేసి పెట్టుకో. அதுல ஒரு வார்த்தை இருக்கும், దాంట్లో ఒక మాట ఉంటుంది, టేక్ ఇట్ ఈజీ.
టేక్ ఇట్ ఈజీ. அதுதான் என்னுடைய ஸ்லாங். అదే అయ్యగారి యొక్క స్లాగ్ అన్నమాట. ஒரு நாளைக்கு 5 சினிமா பார்ப்பேன். ఒక రోజుకి అయ్యగారు 5 సినిమాలు చూసేవారంట. நான் ரஜினிகாந்த் ரசிகர் மன்றத்தில் இருந்தவன். మరి అయ్యగారు రజనీకాంత్ గారికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడంట. பயங்கரமா ஸ்டைல் பண்ணுவேன். మరి బాగా రజనీకాంత్ లాగా ఫ్యాన్స్ లో స్టైల్ గా తిరిగేవాడు. வித்தியாசமா நான் இருப்பேன். వ్యత్యాసంగా ఉంటారంట అయ్యగారు. ஒரு ரவுடியை போல நான் இருந்தேன். ఒక రౌడీ లాగా ఉన్నారంట. என்றைக்கு இயேசு என் வாழ்க்கையில வந்தாரோ, ఎప్పుడైతే యేసు నాలో వచ్చాడో என்னுடைய உடை மாறியது, నా వస్త్రధారణ మారింది, என்னுடைய நடை மாறியது, నా నడక మారింది, என்னுடைய பேச்சு மாறியது, నా మాట మారింది, என்னுடைய அணுகுமுறை மாறியது. నా మాటల్లో ప్రేమ ప్రబలింది. எங்க அப்பா என்ன சாமியார்னு கூப்பிட ஆரம்பிச்சிட்டாரு. అయ్యగారుల తండ్రి పాస్టర్ నెట్ట పిలిచారంటే పూజారిని పిలుస్తున్న మొదలు. அல்லேலூயா சொல்லுங்களேன். హల్లెలూయా చెప్పండి. எங்க அம்மாட்ட சொல்லுவாரே அந்த சாமியாரை கூப்பிடு. మరి అమ్మగారు చెప్తారంట సామియారిని పిలువ అంటారంట. இவன் என்ன 18 వయசுல இப்படி ஒரு வாழ்க்கை வாழ்றான்? మరి 18 సంవత్సరాల్లో వీడేంది ఇటు వెళ్ళిపోయాడు? இன்னைக்கு பிள்ளைங்களா எப்படி எப்படியா இருக்குங்க? లోకములో యవనస్తులు 17 సంవత్సరాలు ఎలాలో அது జీవిస్తారు. இங்க உள்ள பிள்ளைங்களா சூப்பரா இருக்கிறீங்க. ఎక్కడున్నా మీరందరూ చాలా బాగున్నారు. தமிழ்நாட்டுல இருக்கிறதுலாம் வேஸ்ட், ஒண்ணும் இல்ல. తమిళనాడులో సొత్త ఏమీ లేదు. சுடிதார் போடு, ஷால் போடாது. మరి చుడిదార్ వేసుకుంటారు, పైన షాల్ కప్పుకోరు. முக்கா டவுசர் போட்டு அலையுது. మరి ముక్కాలు టౌజర్ వేసుకొని తిరుగుతా ఉంటారు. பசங்க முடியெல்லாம் இப்படி வச்சுக்கிறான். మరి మగ పిల్లలు తమిళనాడులో వెనకాల జుట్టు ఫంకు పెట్టుకుంటారు. பொம்பளை பிள்ளைல முடிய கட் பண்ணிட்டு அலையுதாங்க. మరి ఆడపిల్లలందరూ కూడా ఎంటుకలు కట్టుకొని మగవాళ్ళలాగా తిరుగుతున్నారు. பின்னாடில இருந்து பார்த்தா இது ஆம்பளை பிள்ளையா பொம்பளை பிள்ளையானே தெரிய மாட்டேங்குது. వెనక నుండి చూస్తే ఆ అమ్మాయి ఆడబిడ్డ మగవాడని కనపెట్ట. என் அன்பு தேவனுடைய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அந்த வித்தியாசம் அல்ல, ఈ వ్యత్యాసం కాదు, அந்த காரியம் அல்ல. ఆ కార్యములు కాదు. தேவன் உன்னை தம்முடைய சாயலாக மாற்றி வித்தியாசப்படுத்த போகிறார். దేవుడు తన పోలికలో నిన్ను చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. இங்கே ஒரு மனுஷனுடைய வாழ்க்கை வித்தியாசமாய் மாறியது. ఇక్కడ ఒక వ్యక్తి జీవితము వ్యత్యాసముగా మార్చబడినది. அவன் தேவனை துதிக்கிறவனாய் மாறினான். అతను దేవుణ్ణి స్తుతించేవాడిగా మారాడు. அவன் நடக்கிறவனாய் மாறினான். అతను నడిచేవాడిగా మారాడు. அவன் நிற்கிறவனாய் மாறினான். అతను నిలబడేవాడిగా మారాడు. அவன் நடந்து குதிக்கிறவனாய் மாறினான். అతను నడిచి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, தேவாலயத்திற்குள் வருகிறவனாய் மாறினான். దేవుని మందిరానికి వచ్చేవాడిగా మారాడు. அதை கண்டுதான் அநேகர் பிரமித்தார்கள். దాన్ని చూసి ప్రజలందరూ కూడా విస్మయం పొందారని, அதை பார்த்துதான் அநேகர் ஆச்சரியப்பட்டார்கள். దాన్ని చూచి జనులు విస్మయం పొందినట్లుగా బైబిల్ చెప్తుంది. இன்னைக்கு உங்களை பார்த்து கேட்கிறேன் நான். ఈ రోజు నిన్ను చూసి నేను అడుగుతున్నాను, உங்களையும் பார்த்து அநேகர் ஆச்சரியப்படணும்னு ஆசைப்படுறீங்களா? నిన్ను చూసి ప్రజలు విస్మయం పొందాలని ఆశ్చర్యపడాలని మీరు అనుకుంటున్నారా? முன்னாடி இது வேற மாதிரி இருந்துச்சு, మరి ఇన్ని రోజులు ఎలాగో మనం జీవించాము. இப்போ இந்த சர்ச்சுக்கு போயிட்டு வருது, మరి ఈమె చర్చికి వెళ్ళి వస్తుంది, எல்லாமே மாறி நல்லா இருக்குதே. మరి అన్ని మారి బాగా ఉంది. என்ன நடந்திருக்கும்? ఏమి జరిగి ఉంటది? ஏதோ ஒரு காரியத்தை அவங்க தெய்வம் செஞ்சிருக்கிறார் போல இருக்கு. ఏదో ఒక కార్యము వారు ఆరాధిస్తున్న యేసు వారికి చేశారు. உங்கள் வாழ்க்கையில் ஆண்டவர் அப்படி செய்ய போகிறார். మీ అందరి జీవితాల్లో దేవుడు கையை தட்டி అలాగున ஆண்டவரை துதிங்க చేయబోతున్నాడు. பார்க்கலாம். నమ్మిన వారు, విశ్వసించిన వారు వెనక చప్పట్లు కాకుండా గట్టి చప్పట్లు కొట్టండి. அல்லேலூயா. హల్లెలూయా. இயேசு உங்களுடைய வாழ்க்கையில் அப்படி செய்ய போகிறார். యేసు మీ జీవితంలో అలాగున చేయబోతున్నాడు. யாருக்கு செய்தார்? ఎవరికి చేశాడు? ஒரு சப்பானிக்கு செய்தார். ఒక కుంటివాడికి చేశాడు. ஒரு முடவனுக்கு செய்தார். ఒక కుంటివానికి చేశాడు. அவன் தாயின் வயிற்றிலிருந்து பிறந்தது முதல் சப்பானியாய் இருந்தவன். మరి తల్లి గర్భములో జన్మించినడానికి మొదలుకొని అతను కుంటివాడిగా ఉన్నాడు. அவன் ஒருபோதும் நடவாதவன். ఆ ఏ దినమును కూడా నడవలేదు. அவனால நடக்க முடியாது. అతను వల్ల నడవలేడు. அவன் ஒரு பிச்சை கேட்டுக் கொண்டிருந்தவன். అతను భిక్షాటన చేస్తూ ఉన్నాడు. இவனை குறித்துதான் அநேகர் ஆச்சரியப்பட்டார்கள். ఇతను గూర్చే అనేకులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. உலகம் அவனுக்கு கொடுத்த பெயர் சப்பானி. లోకం అతనికి ఇచ్చింది కుంటివాడు పేరు ఇచ్చింది. உலகம் அவனுக்கு கொடுத்த பெயர் பிச்சைக்காரன். లోకము అతనికి ఇచ్చిన పేరు భిక్షగాడు. உலகம் அவனுக்கு கொடுத்த பெயர் தேவாலயத்தின் வாசலில் இருக்கிறவன். మరి లోకము అతనికి ఇచ్చిన పేరు కుంటి భిక్షగాడు, దేవుని ఆలయం బయట ఉన్నాడని చెప్పాలి. உலகம் அவனுக்கு சரியான மரியாதை கொடுக்கிறதில்லை. లోకము అతనికి సరి అయిన గౌరవాన్ని ఇవ్వలేదు. உலகம் அவனை சரியான ஒரு இடத்தில் வைக்கவில்லை. లోకము అతని గురించి చక్కగా ఆలోచన లేదు.
அவனுக்கு தான் ஆண்டவர் ஒரு அற்புதம் செய்தார். అటువంటి వ్యక్తికే దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేశాడు. ஒருவேளை நீங்க உங்களை பார்த்து நான் சொல்றேன், ఒకవేళ ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ உலகம் உங்களை மதிக்காம இருக்கலாம், లోకము మనుషులు మిమ్మల్ని మతించకపోవచ్చు, உலகம் இன்னைக்கு உங்களை வேற மாதிரி நினைக்கலாம், లోకము మిమ్మల్ని త్రోసివేసి వేరేగా అనుకోవచ్చు, உலகம் இன்னைக்கு உங்களை அருவருப்பா கூட பார்க்கலாம், లోకస్తులు మిమ్మల్ని చాలా చండాలంగా చూడొచ్చు. ஆனால் ஒரு விஷயம் ஆண்டவரிடம் வந்து விடுங்கள். అయితే ఒక్క నిమిషము ప్రభు దగ్గరికి என்னை రండి, தொடுங்கப்பான்னு கேளுங்களேன், నన్ను తాకండి అని అడగండి, என்னோட வாங்கப்பான்னு கேளுங்களேன், నా దగ్గరికి రండి అని అడగండి, என்னை அழகுபடுத்துங்கப்பான்னு சொல்லுங்களேன், నన్ను అందవంతమైన వ్యక్తిగా మార్చని అడగండి, நான் உமக்காக வாழ்வேன்னு சொல்லுங்களேன். ప్రభా నీ కొరకు జీవిస్తానని అడగండి. பாருங்களேன், காலையில மெயின் சர்ச்சில ఉదయకాలం మన మెయిన్ చర్చ్ எல்லா பிரேயர் முடிந்து விட்டது. ప్రార్థన అన్ని కూడా ముగించబడి அங்கே கடைசியா ஒரு தம்பி வந்தார். అక్కడ చివరిగా ఒక తమ్ముడు వచ్చాడు. அவன் பெங்களூரை சேர்ந்தவன். అతను బెంగళూరులో ఉంటాడు. அவருடைய அம்மா இங்க ஏதோ ஒரு ஹாஸ்பிடல்ல ட்ரீட்மெண்ட்ல இருக்காங்களாமா. వారి తల్లి గారు ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ లో ఉన్నారు. இங்க தம்பி கிட்டக்க வந்தாரு. ఆ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. சும்மா ஒரே ஒரு விரல் வச்சு தான் ஜெபம் பண்ணேன். జస్ట్ చిన్న ఒక వేలు పెట్టి அப்படியே மரம் போல கீழே விழுந்தான். అలాగూ చెట్టులాగా కింద పడి அவனால எழுந்திருக்கவே முடியவில்லை. లేచి నిలబడలేకపోతాడు. ரெண்டு பிள்ளைகள் தூக்கி நிறுத்தினார்கள். ఇద్దరు యవనస్తులు బలంగా చేపట్టి లేపి அவனுக்குள்ள இருந்த ஒரு மாந்திரிக வல்லமை வெளியேறி ஓடியது. అతనిలో ఉన్న మాంత్రిక కట్లు బయటికి పరిగెత్తి கர்த்தர் అద్భుతங்களை செய்தார். దేవుడు అద్భుతములు చేశాడు. நான் கீழே இறங்கி வந்தேன். నేను కిందకి దిగి వచ్చాను. என் தம்பி வில்லியத்திட்ட சொல்லிக்கிட்டே வந்தேன். మరి తమ్ముడు విలియం గారికి చెప్తూ వచ్చాను. ஆண்டவர் எவ்வளவு நல்லவரா இருக்கிறார் பாத்தியா? దేవుడు ఎంత గొప్పవాడుగా ఉన్నాడు చూసావా? கடைசி நேரத்தில் கூட ஒருத்தனை தொடுகிறார். చివరి క్షణములో కూడా దేవుడు ఒక వ్యక్తిని తాకుతూ ఉన్నాడు. ஆனா நாம தான் சரியில்லாம இருக்கிறோம். అయితే మనమే ప్రభు కొరకు చక్కగా சில நேரங்கள்ல சரியா ஜெபிக்க மாட்டோம். కొన్ని సందర్భాల్లో చక్కగా ప్రార్థన சில நேரங்கள்ல ஆண்டவரை சரியா துதிக்க மாட்டோம். కొన్ని సందర్భాల్లో దేవుని స్తుతించలేకపోతున్నాం. சில நேரங்கள்ல ஊழியங்கள்ல சரியான இடத்துல நம்ம நிக்க மாட்டோம். కొన్ని సందర్భాల్లో సేవా పరిచర్యలో మనం నిలబడలేకపోతున్నాం. ஐயோ எனக்கு ஒரு குற்ற உணர்வு இருக்கிறது. అయ్యో నాకు ఒక బాధ మనసులో ఉంది. அப்படியே சொல்லிக்கிட்டு வந்து கார்ல ஏறி உட்கார்ந்தேன். అలాగూ చెప్తూ కారులో కూర్చున్నాను. என்னதான் அற்புதங்கள் நடந்தாலும், ఎంత అద్భుతములు జరిగినా, என்னதான் பெரிய பெரிய காரியங்கள் செய்தாலும், ఎంత పెద్ద పెద్ద కార్యాలు చేసినా நான் என்னை சோதித்துக் கொண்டே இருப்பேன். నన్ను నేను ప్రశ్నించుకుంటూనే పరిశీలన చేసుకుంటూనే நான் எப்படி இருக்கிறேன் என்று நிதானித்துக் கொண்டே இருப்பேன். నేను ఆత్మీయతలో ఎలాగ ఉన్నానని పరిశీలన చేసుకుంటూనే ஏனென்றால் இந்த உலகம் நம்மை வேறு விதமாய் தள்ள நினைத்துக் கொண்டே செயல்பட்டு கொண்டிருக்கிறது. ఎందుకనగా లోకము మనల్ని వేరే రకంగా ఆలోచనలు చూస్తూనే మనలను పక్కకు నెట్టివేస్తున్నారు. அப்படிதான் அவரும் புறக்கணிக்கப்பட்டிருந்தார். అలాగునే వారు త్రోసివేయబడుతూ ఉన్నారు. ஒருவேளை நீங்க யாராவது அப்படி இருக்கிறீங்களா? இங்க ఒకవేళ మీరు ఎవరైనా అలాగును ఉన్నారా? கணவனால கைவிடப்பட்டு, భర్త చేత త్రోసివేయబడి, மனைவியால ஒதுக்கப்பட்டு, భార్య చేత త్రోసివేయబడి, பிள்ளைகளால நிர்கதியாய் மாற்றப்பட்டு, బిడ్డల చేత త్రోసివేయబడి, ஒருவேளை நம்மளால சரியா அந்த ரோல்ல நிக்க முடியலையேன்னு சொல்லி ஒரு பின்மாற்றத்துக்கு நேரா, ఒకవేళ మంచి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడలేకపోతున్నాను ఒక వెనకడుగు మనలో ఉంది. யாராவது அப்படி இருந்தீங்கன்னா, ఎవరైనా ఈ మూడు విషయాల్లో మీరు అలాగ ఉంటే நான் சொல்ற டிப்ஸ் இன்னைக்கு நீங்க கையில வச்சுக்கோங்க. నేను చెప్పే ఆలోచనలు మీ చేతిలో పట్టుకోండి. கர்த்தர் உங்களை ஆச்சரியமாய் மாற்றுவார். దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యవంతులుగా చేస్తాడు. முதலாவது என்ன செய்தான் அவன் அப்படின்னா, మొట్టమొదటిగా అతను ఏమి அவன் చేశాడు? தேவாலயத்தின் வாசலில் இருந்தவன். అతను మందిరము గుమ్మమ దగ్గర ఉన్నాడు. நல்லா கவனிங்க, అమ్మా తల్ల పైకెత్తి వినండి. தேவாலயத்தின் வாசலில் இருப்பது நமக்கு ஆசீர்வாதம். మరి దేవుని గుమ్మముల దగ్గర ఉండడం మనకు ఆశీర్వాదం. தேவாலயத்தை குறித்து சிந்திப்பது நமக்கு ஆசீர்வாதம். మందిరాన్ని గురించి ఆలోచించడం మనకు ఆశీర్వాదం. வர்றது, వచ్చేది, உட்கார்றது, కూర్చోవడము, இந்த மேட்டை தேய்க்கிறது, ఈ మ్యాట్ని కూర్చొని అరగొట్ట பாய் சொல்லிட்டு கிளம்பி போயிடுறது. బాయ్ చెప్పి వెళ్ళిపోవటం. அப்புறம் அடுத்த வாரம் வர்றது, మరలా వచ్చేవారు రావటం, அதே இடத்துல உட்கார்றது, యాడో కూర్చున్నాము ఆడే కూర్చో, அதே சேர்ல உட்கார்றது, అదే చైర్ లో కూర్చోవటం, அந்த மேட்டை தேய்க்கிறது, ఆ మ్యాట్ కూర్చుని మ్యాట్ கிளம்பி போயிடுறது. మళ్ళా వెళ్ళిపోవడం. இது ஆசீர்வாதமா இருக்காது. ఇది ఆశీర్వాదంగా ఉండదు. இந்த தேவாலயத்தினுடைய தரிசனங்களை நாம் யோசிக்கணும். ఈ దేవాలయములో ఉన్న దర్శనాలను మనము ఆలోచించాలి. இங்க இருக்கிற ஊழியக்காரன் உங்கள் வீட்டு பிள்ளை, మరి ఇక్కడ నిలబడి ఉన్న సేవకుడు మీ ఇంటి బిడ్డ, உங்கள் ஊழியக்கார குடும்பம் உங்களுடைய குடும்பம், మీ సేవకుని కుటుంబం మీ కుటుంబం. இப்படி எந்த பிள்ளைகள் நேசிக்கிறீங்களோ, అలాగున ఎటువంటి సేవకుడు ఉన్నాడని మీ కుటుంబాలు ఆలోచన చేస్తాయో அந்த குடும்பத்தில் தேவன் அற்புதங்களை செய்ய ఆ ஆரம்பிப்பார். విశ్వాసుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. எனக்கு ஒரு ஆவிக்குரிய தகப்பன் உண்டு.
నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. அவர் நல்ல ஒரு ப்ராஃபட். அவர் ఆయన చాలా ప్రవచనం చెప్పే సేవకుడు. 27 வருஷத்துக்கு முன்னாடி என்ன பெயர் சொல்லி கூப்பிட்டவர். 27 సంవత్సరాల క్రితం అయ్యగారి యొక్క ఆత్మీయ తండ్రి అయ్యగారిని పేరు పెట్టి పిలిచారు. அதனால இந்த 27 வருஷம் அவரோட கான்டாக்ட்ல நான் இருந்துகிட்டே இருக்கிறேன். కాబట్టి 27 సంవత్సరాలుగా నేను సొంతంగా పరిచయం చేస్తున్నా నా ఆత్మీయ తండ్రితో నేను సహవాసంలో ఉన్నాను. ஒரு நாள் அவர் எனக்கு போன் செய்ய மாட்டார். ఏ రోజు కూడా నా ఆత్మీయ తండ్రి నాకు ఫోన్ చేయడు. వారத்துக்கு 3 நாட்கள் நான் போன் பண்ணுவேன். వారానికి 3 సార్లు మా ఆత్మీయ తండ్రికి నేనే ఫోన్ చేస్తాను. அண்ணா எப்படி இருக்கீங்க? అన్నా ఎలా ఉన్నారు? அண்ணா சாப்பிட்டீங்களா? అయ్యగారు ఫోన్ చేశారా? அண்ணா ஊழியம் எப்படி போயிட்டு இருக்குது? సేవ ఎలా జరుగుతుంది? அண்ணா எப்ப என்ன பார்க்க வருவீங்க? అన్నా నన్ను ఎప్పుడు చూడడానికి వస్తారు? என் அன்பு தேவனுடைய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அவர் சொல்லுவார் அடிக்கடி. ఆయన చెప్తాడు, எத்தனையோ ஆயிரக்கணக்கான பிள்ளைகளை நான் பார்த்திருக்கிறேன். మా ఆత్మీయ తండ్రి అయ్యగారు గురించి చెప్తాడంట. ஆனால் என்னுடைய మంది వేల మందిని చూశాను. ஆனால் என்னுடைய மகன் ஹென்ரியை போல ஆகாது. నా బిడ్డ హెన్రీ లాగా ఎవడు లేడు. அதனால தான் தேவன் அவரை ஊழியத்தில் உயர்த்தி வைத்திருக்கிறார். అందుకే దేవుడు సేవను హెచ్చించి ఉన్నాడు. ஐயா ஒரு சீக்ரெட் சொல்றேன் நான் உங்களுக்கு. అమ్మా ఒక సీక్రెట్ చెప్తున్నాను మీకు. தேவாலயத்தை குறித்த நினைவு உங்களுக்குள் இருந்து கொண்டே இருக்க வேண்டும். మందిరాన్ని కూర్చున్నటువంటి చింత ఆలోచన నీ హృదయములో నీ తలంపులో మెదులుతూ ఉండాలి. ஒருவேளை நீ சப்பானி தான், ఒకవేళ నీ కుంటివాడై, ஒருவேளை நீ புறக்கணிக்கப்பட்டவன் தான், ఒకవేళ నువ్వు త్రోసివేయబడిన వాడు, ஒருவேளை நீ பிச்சைக்காரன் தான், ఒకవేళ నువ్వు భిక్షగాడువై, ஆனால் தேவாலயத்திலே இருக்கிறதை விரும்பினவன். అయితే దేవాలయములో ఉండటానికి ఆశపడ్డాడు. எத்தனை பேருக்கு முதல் விஷயம் புரியுது? ఎంతమందికి మొట్టమొదటి మాట అర్థమైంది? உங்க வீட்டுல ஒரு கறி குழம்பு வச்சா கூட మీ ఇంటిలో మటన్ కూర వండుకున్నా కూడా பாஸ்டர் வீட்டுக்கு 2 கொடுத்து அனுப்புங்க. పాస్టర్ గారి ఇంటికి ఇచ్చి పంపించండి. ஆமென் சொல்லுங்களேன். ఆమేన్ చెప్పండి. நான் எங்களுடைய ஆவிக்குரிய தகப்பனை பார்க்கும்போது అయ్యగారు వాళ్ళ ఆత్మీయ తండ్రిని చూసేటప్పుడు நாங்கள் கடல் பகுதியிலே வாடுகிறவர்கள். మరి అయ్యగారు సముద్రం పక్కన నివసించేవారు. அவர் மதுரையில இருக்கிறார். ఆయన మదురైలో ఉన్నారు. அதனால போகும்போது என் மனைவி சொல்லும், మరి అయ్యగారిని చూడటానికి మేము వెళ్ళేటప్పుడు எங்க அண்ணனுக்கு 2 கிலோ கருவாடு வாங்கிக்கங்க. మరి పాస్టర్ గారు చెప్తారు, మనం పెద్దయ్య గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, நல்ல வஞ்சரம் 2 కిలోలు ఎండి చేపలు நல்ல తీసుకొని வஜ்ர மீன் வாங்கிட்டு வாங்க. బాగా మంచి వంజరం చేపలు తీసుకొని நல்ல ஒரு 1/2 கிலோ 3/4 கிலோ ரால் வாங்கிட்டு வாங்க. మరి రాళ్ళు చేపలు చక్కగా ముక్కాలకి అరకలు நான் நல்லா பொரிச்சு தரேன். మరి నేను బాగా వాటిని వేయించేస్తాను. அத கொண்டு போய் அண்ணன் கிட்ட கொடுங்க. దాన్ని తీసుకెళ్లి అయ్యగారి దగ్గరికి ఇవ్వండి. இத்தனை ஆண்டுகளும் அப்படிதான் நாங்கள் செய்கிறோம். ఈ 27 సంవత్సరాలు అలాగనే ఆత్మీయ తండ్రి దేవుని సహవాసం. கொஞ்ச நாள் கூட கொஞ்ச நேரம் கூட அவருடைய அன்பில் இருந்து நான் விலகுகிறதே இல்லை. ఏ రోజు కూడా నా ఆత్మీయ తండ్రి మీద ఉన్న ప్రేమ నాకు తగ్గిపోలేదు. அதுதான் உங்களுக்கு பெரிய ஆசீர்வாதமா இருக்கும். అదే మీకు ఒక పెద్ద ఆశీర్వాదము. தேவாலயத்தை குறித்த நினைவு உங்களுக்குள் இருக்க வேண்டும். దేవుని మందిరమును కూర్చిన చింత ఆలోచన మీకు ఉండాలి. தேவாலயத்தின் வாசலிலே நீங்கள் இருக்க வேண்டும். దేవుని గుమ్మముల దగ్గర మీరు నిలబడి ఉండాలి. என் அன்பு தேவ ஜனமே, నా ప్రియమైన దేవుని జనులారా, உன்னை தேவன் ஆசீர்வதிக்கணும்னா இதை நீ செஞ்சு பாரு. నా దేవుడు ఇది చేస్తే నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. இரண்டாவது அவன் என்ன செய்கிறான்? రెండవది ఆ వ్యక్తి ఏం చేశాడు? அவன் பிச்சை கேட்டு உட்கார்ந்து கொண்டிருக்கிறான். అతను భిక్షమడిగి కూర్చొని ఉన్నాడు. அந்த வழியாக பேதுரு யோவான் வருகிறார்கள். మరి ఆ మార్గములో పేతురు యోహానులు వస్తూ ఉన్నారు. நல்லா கவனிக்கணும். బాగా వినండి. எல்லாரையும் பார்த்து கேட்கிறதை போல మరి భిక్షగాడు కాబట్టి అందరూ ఎలాగ అడుగుతున్నాడు అలాగునే பேதுருவையும் யோவானையும் நோக்கி பார்க்கிறான். మరి పేతురు యోహానుని తేరి చూశాడు. பேதுரு யோவானை சொல்லுகிறார்கள், పేతురు యోహానులు చెప్తున్నారు, வெள்ளியும் ஒண்ணும் வேண்டாம் இல்லப்பா, మా దగ్గర వెండి బంగారములు లేవు, என்னை முதலாவது நீ என்னை நோக்கி பார் என்கிறார்கள். నన్ను తేరి చూడని చెప్తున్నారు. தேவனுடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இரண்டாவது நீங்கள் நல்ல ஊழியர்களை நோக்கி பார்க்க கற்றுக்கொள்ள வேண்டும். రెండవది మాట ఏంటంటే సేవకులను ఎప్పుడు కూడా మీరు చూస్తూనే ఉండాలి. நல்ல தேவ சத்தம் கேட்கிற ஊழியக்காரனுடைய கனெக்ஷன்ல இருக்கணும். దైవ సేవకుని యొక్క ఆధీనములో దేవుని స్వరముతో నడిపించే సేవకునితో పాటు మీరు కలిసి నడవాలి. நீங்கள் தேவனை நோக்கி பார்க்க கற்றுக்கொள்ளணும். దేవుణ్ణి చూచేవారుగా నడవాలి. பேதுரு யோவான் சொன்னார்கள், పేతురు యోహానులు చెప్పారు, எங்களை நோக்கி பார், నన్ను తేరి చూడు, என்னை நோக்கி பார். నన్ను తేరి చూడు. அவரை நோக்கி பார்த்து பிரகாசம் அடைந்தார்கள். వారు తేరి చూడడం వలన ప్రకాశించబడ్డాడు. நீ அவரை நோக்கி பார்த்து பிழைத்துக் கொள்வீர்கள். నీవు ఆయనను చూచడం వలన మీరు బ్రతికి ఉన్నారు. தேவன் உங்களுக்கு ஒரு அழைப்பை கொடுக்கிறார். దేవుడు మీకు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. அந்த அழைப்பிற்குள் நீங்கள் இருக்க கற்றுக்கொள்ளுங்கள். మరి ఆ పిలుపులో నిలబడి ఉంటాన్ని జాగ్రత్త కలిగి. ஆலயத்திற்கு வந்தா ஒரு வாழ்க்கை,
మరి మందిరానికి వస్తే ఒక జీవితం, வீட்டுக்கு போனா ஒரு வாழ்க்கை. మరి మందిరములో ఆత్మీయత, ఇంటికి పోతే ఇదే దేవుని ఆత్మీయత లేకుండా పోవడం. இதை தேவன் ஒரு நாள் விரும்புகிறதில்லை. దీన్ని దేవుడు ఏ రోజు కూడా ఇష్టపడడం இங்க లేదు. வந்து நல்ல ஒரு பாட்டு, ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன். మందిరానికి వస్తే ఆరాధన, స్తోత్రం, అన్ని భాషలన్నీ చప్పట్లు, ఎగిరేది, దూకేది ఇక్కడ பயங்கரமான அந்நிய பாஷை. బాగా ఆ భయంకరమైన అన్ని భాషలు ఇక్కడ. வீட்டுக்கு போனா கெட்ட வார்த்தையா பேசுறது. ఇంట్లోకి వెళ్తే విశ్వాసులు నోట్లో బూతు మాటలే బూతు మాటలు. நிறைய பேரோட லைஃப் அப்படித்தானே இருக்குது. మరి చాలా మంది జీవితాలు అలాగనే ఉన్నాయి. இங்க வந்தா இயேசு நல்லவர், యేసు మంచివాడు. మందిరములో வீட்டுக்கு போனே சினிமா, ఇంటికి వెళ్ళి వెళ్తానే టీవీ పెట్టు, ఆదివారం పెట్టు పెట్టు. ஆமென் சொல்லுங்க. ఆమె చెప్పండి. இங்க வரும்போது பிரைஸ் தி லார்ட், ఇక్కడికి వచ్చేటప్పుడు స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, అయ్యా కాని. வெளியில போனா ஹாய் மச்சான். ఏ మచ్చా రే, బయటికి పోతే. இங்க வந்தவனே நல்ல புள்ளமா நடிக்கிறது. ఇక్కడికి వస్తే మంచి బిడ్డలాగా స్తోత్రం. வீட்டுக்கு போனே குத்தாட்டம் போடுறது. ఇంటికి పోతే డాన్స్, బట్టలు ఇప్పి డాన్స్ చేయడమే. ஐயா இதை தேவன் விரும்புகிறதில்லை. అయ్యా ఇది దేవుడు ఇష్టపడడం లేదు. தேவனுடைய அழைப்பை நோக்கி பாருங்க. దేవుని పిలుపుని చూడండి. தேவன் உன்னை அழைக்கிறார். దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. இயேசுவை 18 வயசில் பிடிச்சாருங்க. అయ్యగారిని యేసయ్య 18 సంవత్సరాల్లో పట్టుకున్నాడంట. நான் நிறைய பாவத்துல இருந்த நாள் அது. నేను చాలా పాపములో ఉన్న దినాలు అవి. நான் 18 வயசுல ரட்சிக்கப்படும் போது ஒண்ணுமே தெரியாது. 18 సంవత్సరాలప్పుడు రక్షించబడేటప్పుడు నాకు ఏమీ తెలియదు. இப்பயாவது நிறைய விஷயங்கள் தெரிஞ்ச பிள்ளைகளா இருக்கிறீங்க. మరి ఇక్కడ ఈ దినాల్లో అయితే చాలా విషయాలు తెలుసుకున్న బిడ్డలు, మగ బిడ్డలు, ఆడబిడ్డలు ఉన్నారు. அப்ப வலது கைக்கு இடது கைக்கு வித்தியாசம் தெரியாத நாள். నేను జీవించిన యవనస్తున్నప్పుడు కుడి చేయికి ఎడం చేయికి ఏం వ్యత్యాసమే తెలియదు నాకు. இந்த பைபிள் எனக்கு ஒண்ணுமே தெரியாது. ఈ బైబిల్ నాకు ఏమీ తెలియదు. ஆனா இயேசு என்ன பிடிச்சிட்டார். అయితే యేసయ్య పట్టుకున్నాడు అయ్యగారిని. எனக்கு சண்டே ஸ்கூல் டீச்சர் ஒரு 2 சங்கீதம் சொல்லி கொடுத்தாங்க. మరి సండే స్కూల్ టీచర్ గారు అయ్యగారికి 2 మాటలు వాక్యం జరిపించారు. ஒன்னு 23వ சங்கீதம், இன்னொன்னு 91వ சங்கீதம். ఒకటి 23వ కీర్తన, ఇంకోటి 119వ కీర్తన. அதுவும் மனப்பாடமா தெரியாது. అది అటువంటి స్థితిలో ఉన్నప్పుడే యేసు అయ్యగారిని పట్టుకున్నాడు. நான் உன்னை பயன்படுத்துவேன்னாரு. దేవుడు చెప్పాడు, నేను నిన్ను బలపరుస్తాను, நான் உன்னை வல்லமையான தீர்க்கதரிசியாய் நிறுத்துவேன்னாரு. నేను నిన్ను ప్రవక్తగా నడిపిస్తానని, உன்னை நான் சுகமளிக்கிறவனாய் மாற்றுவேன்னாரு. స్వస్థపరిచే వరాన్ని నీకు ఇస్తానని చెప్పాడు ప్రభు. நீ போகிற இடத்துல என்னுடைய கரம் வெளிப்படும்னாரு. నేను నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నా చెయ్యి నీకు తోడుగా ఉంటదని చెప్పాడు. உண்மையா சொல்றேன், எனக்கு அந்த நாள்ல ஒண்ணுமே தெரியாது. నిజంగా చెప్తున్నాను, ఆ 18 సంవత్సరాల వయసులో ஆனால் నాకు ఏమీ తెలియదు. ஆனால் ஒன்று எனக்கு தெரியும், అయితే ఒకటి నాకు తెలుసు, நான் தேவனால் அழைப்பை பெற்றவன். నేను దేవుని ద్వారా పిలుపును அந்த పొందుకున్నవాడు. அழைப்பை நான் காத்துக்கொள்ள பிரயாசப்பட்டேன். నా పిలుపును నేను భద్రము చేసుకోవడానికి నేను ஒரு ప్రయాసపడ్డాను. நாளும் அழைப்பு உன்னை வெறுமையாய் விடாது. ఏ దినము దేవుని పిలుపు నన్ను వట్టివాడుగా కూర్చోబెట్టదు. பிச்சைக்காரனை பார்த்து பேதுரு யோவான் சொல்றாங்க, என்னை நோக்கி பார். పిచ్చగాడిని చూసి పేతురు యోహాను చెప్తున్నాడు, నా వైపు చూడు. அது வரைக்கும் வித்தியாசமா இருந்த அவன் అంతవరకు భిక్షగాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి 5-10 தான் போட்டுட்டு போயிட்டு இருப்பாங்க. 5-10 వేసే వెళ్తా ఉంటారు. அன்னைக்கு ஒரு ஸ்பெஷல் காலிங் வருது. ఆ దినమున ప్రత్యేకమైన ఆహ్వానం వస్తుంది. என்னை நோக்கி பார், నన్ను తేరి చూడు. என்னை நோக்கி பார். అమ్మా నిద్రపోయే వాళ్ళు చూడండి. வாலிப தம்பி தங்கச்சி, అమ్మా అయ్యగారు వాక్యం చెప్తున్నారు, నిద్రపోవ ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటే మీరందరూ నిద్రపోతున్నారని కదా, ఒకసారి గట్టిగా చేతులు పైకే చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. నిద్రపోకూడదు, మంచి వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. என்னை நோக்கி பார். నన్ను తేరి చూడు. நீ யாரை நோக்கி பார்த்துக்கிட்டு இருக்கீங்க? నీవు ఎవరిని చూస్తున్నావు? சில பேர் சினிமா போஸ்டர் பார்த்துக்கிட்டு இருப்பீங்க. కొంతమంది సినిమా వాల్ పోస్ట్ తేరి చూస్తా ఉంటారు. அப்புறம் எந்த நேரம் பார்த்தாலும் வாட்ஸ்அப் பார்த்துக்கிட்டு இருப்பீங்க. ఎంతసేపు చూస్తే వాట్సాప్ చూస్తా. அப்புறம் ஃபேஸ்புக்னு ஒன்னு இருக்கு, அதை பார்ப்பீங்க. ఒక ఫేస్బుక్ నది చూస్తా ఉంటారు. அப்புறம் இந்த யூடியூப்னு ஒன்னு இருக்கு, அதுல உட்கார்ந்திருப்பீங்க. యూట్యూబ్ అని ఒకటి నది చూస్తా ఉంటారు. இப்ப புதுசா இன்ஸ்டாகிராம்னு ஒன்னு இருக்கு, இப்ப அதுல மூழ்கி கிடக்குற. ఇప్పుడు కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో మునిగిపోయి ఉన్నావు నువ్వు. நான் என்ன சொல்றேன், నేను ఏం చెప్తున్నానంటే, அதை பார்க்கறத விட இத பாரு. దాన్ని చూసేదానికంటే దీన్ని చూడు. இது தேவன் உனக்கு எழுதி வச்சிருக்கிற உயில். ఇది దేవుడు నీకు రాసి పెట్టిన ఆయన కట్టల ఆజ్ఞ. தேவன் உனக்கு கொடுத்த பொக்கிஷம். దేవుడు నీకు ఇచ్చిన వెండి బంగారం. பேதுரு யோவான் சொல்றாங்க, என்னை நோக்கி பார்ப்பா. పేతురు యోహాను చెప్తున్నారు, నన్ను తేరి చూడు అంటూ ఉన్నాడు. அவரை நோக்கி பார்த்தான். వారిని చూశాడు. இரண்டாவது ஒரு காரியம் சொல்லப்பட்டிருக்கு, రెండవ మాట అక్కడ రాయబడి, ஏதாயிலும் கிடைக்கும் என்று எண்ணி பார்த்தான். అతను అనుకున్నాడు, என்ன போய் ఈరోజు బలంగా ఏదైనా వస్తది అనుకో, ஏதாயிலும் கிடைக்கும், ఏదైనా దొరుకుతుంది, ஏதாயிலும் கிடைக்கும், ఏదో దొరుకుతుంది ఈ రోజు అనుకున్నాడు. புரிதோ நோக்கு?
అమ్మా నీకు అర్థమవుతుందా? నోకు బురిదో అయ్యా నీకు అర్థమవుతుందా? నేకు నన్న బురిదు నాకు బాగా అర్థమైంది. ஏதாகிலும் கிடைக்கும். ఏదో దొరుకుతుంది ఈ రోజు అనుకున్నాడు. எங்க பிரேயருக்கு ஒரு பாஸ்டர் வருவார். మరి అయ్యగారు వాళ్ళ ప్రార్థనకి ఒక పాస్టర్ గారు వస్తారు. அவர் பேர் வந்து டேவிட்னு பேருங்க. అయ్యా டேவிட். ఆ పాస్టర్ గారి పేరు డేవిడ్. 2 డేవిడ్ உண்டு. 2 డేవిడ్లు ఉన్నారు. என்னோட நண்பர் டேவிட் உண்டு. అయ్యగారు స్నేహితులు డేవిడ్ ఉన్నారు. அவரு இல்ல, ఆయన కాదు, இன்னொருத்தர் வருவார். ఇంకొక ఆయన వస్తాడు డేవిడ్. அவரு பாத்தீங்கன்னா பிரேயர் எல்லாம் நடந்துகிட்டு இருக்கும். మరి ప్రార్థన అంతా జరుగుతా ఉంటది. கடைசி பிரேயர் நடந்துகிட்டு இருக்கும். చివరి ప్రార్థన జరుగుతా ఉంటది. அப்படியே வருவார். అలాగట చేతి ఊపుకుంటూ బయటకు వస్తాడు. இப்படியே வருவார். అలాగ ఊపుతా బయటకు వస్తాడంట. எல்லாரும் போயிடுவாங்க. అందరూ వెళ్ళిపోతారు. அப்படியே வருவார் கிட்டக்க. అలాగ దగ్గరికి వస్తాడు. எதுக்கு வருவார்னு எனக்கு முதல்ல தெரியல. ఎందుకు ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వస్తున్నాడు నాకు అర్థం కాల. அப்படியே நிப்பார். మరి అలాగలాగే ఉంటాడు. என்னுடைய பழக்கம் என்னன்னா ஊழியர்களை பார்த்தா உடனே காசு எடுத்து காணிக்க கொடுப்பேன். నా అయ్యగారే అలవాటు ఏంటంటే సేవకులు చూసి వెంటనే కానుకిచ్చేది అలవాటు నాకు. எங்க வீட்டுக்கு யாரு வந்தாலும் கொடுத்து அனுப்பிடுவேன். మా ఇంటికి ఎవరు వచ్చినా సేవకులు కానుకిచ్చేస్తాను. ஏன்னா நான் விதைக்கிறத குறிச்சு கவலைப்பட மாட்டேன். ఎందుకంటే విత్తేదాని గురించి అయ్యగారు ఎప్పుడు చింతపడరంట. முதல் மாசம் கொடுத்தேன். మరి ఆ పాస్టర్ గారికి ఇచ్చాను. 2வது மாசம் கொடுத்தேன். 2వ నెలలో ఇచ్చాను. 3வது மாசம் தான் கவனிச்சேன். 3వ నెలలో నేను కనిపెట్టాను. இவர் ఎதுக்கு வராரு தெரியுமா அந்த இடத்துக்கு? ఈయన ప్రార్థనకి ఎందుకు వస్తున్నారో తెలుసా? பிரார்த்தனைக்கு வரல, ప్రార్థనకి రాలేదు. நான் கொடுக்கிற 500 1000க்கு வர்றார். నేను ఇచ్చే 500 1000 రూపాయల కానుక కోసం వస్తున్నాడు. அது மாதிரி வரவங்களை எனக்கு பிடிக்காது. ఆ విధంగా వచ్చే వాళ్ళు నాకు నచ్చరు. 4வது மாசம் வந்தார். 4వ నెల వచ్చాడు. 1 ரூபாய் கொடுக்கல. ఒక్క రూపాయి కూడా వేయలే. சுத்தி நின்னார். మరి చర్చ్ అంతా తిరిగి நான் மீட்டிங் முடிச்சு வெளியில வந்துட்டேன். మీటింగ్ ముగించుకొని బయటకు వచ్చేసాను. என்ன வேணும்னு கேட்டேன். ఏమి కావాలని అడిగాను. அப்படின்னார். మరి అట్లా తలగోకాడు. எப்படி? అలా తలగోకాడంట. அப்படின்னா என்ன அர்த்தம்? అటంటే ఏం అర్థమో? పైసా ఇయ్యి. என்ன வேணும்னு ఏమి కావాలని అడిగాను. அப்படின்னார். మరి అలాగ తలగోకాడు. நான் சொன்னேன் என் தலையை அரிக்குதான்னு கேட்டேன். నాకు తలలో ఏమి నవ్వలేదయ్యా అని చెప్పాను. இல்லையா அப்படின்னார். இல்ல లేదయ్యా అన్నాడు. காருக்குள்ள உட்காருன்னு. కారులో కూర్చో అన్నాడు. எங்க ஊர்ல ஒரு 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 வார்த்தை இருக்கு. ఆ తమిళనాడులో ఒక సామెత ఉంది. ஊம குத்து. మరి ఒకే ఒక గుద్దు. ஊம குத்துனா வெளியில காயம் படாது. మరి ఒక గుద్దు గుద్దే ఆ గాయానికి లోపల గాయం ஆனா కనబడదు. குத்து வாங்குறவனுக்கு வலிக்கும். అది నొప్పి కనబడుతుంది. உள்ள உட்கார வச்சு கேட்டேன், లోపల కూర్చోబెట్టి అడిగాను, நீ எதுக்கு இங்க வர்ற? నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? ప్రార్థన இதுக்கு நீ ஒரு வேலை செய்யலாம்ல. దీనికి నువ్వు కష్టపడొచ్చు కదా. உன் உடம்புல என்ன நோவா இருக்கு? నీ శరీరంలో ఏదైనా నొప్పి ఉంది? நீ ஒரு ஊழியக்காரனா வந்தா உன்னை மதிப்பேன் நானு. నీ ఒక సేవకుడికి వస్తే నేను నీకు విలువ ఇస్తా. நீ எதுக்கு வர? என்கிட்ட இருக்கிற காசை புடுங்க வர்ற. నా దగ్గర డబ్బులు తీసుకోవడానికే వస్తాను. இன்னைக்கு நிறைய பேர் அப்படிதான் இருக்கிறாங்க. ఈనాడు చాలా మంది అలాగే ఉన్నారు. இன்னைக்கு நிறைய ஊழியக்காரர்கள் கூட அப்படிதான் இருக்கிறாங்க. చాలా మంది సేవకులు అలానే ఉన్నారు. இயேசு கிட்ட போனா கார் கொடுப்பார். యేసయ్య దగ్గరికి పోతే కారు ఇచ్చేస్తాడు. இயேசு கிட்ட போனா கோழி கொடுப்பார். యేసు దగ్గరికి వెళ్తే కోడి ఇచ్చేస్తాడు. இயேசு கிட்ட போனா பங்களா கொடுப்பார். యేసయ్య దగ్గరికి వస్తే బంగ్లా ఇస్తాడు. இது எல்லாத்தையும் கொடுப்பார். ఇవన్నీ ఇస్తాడు. கடைசியில నరకத்தையும் கொடுப்பார். తర్వాత నరకాన్ని కూడా ఇస్తాడు. ஆமென் தானே? ఆమె చెప్పలరా? நீங்க எதுக்கு வர்றீங்க? నీవు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? ஒரு உயர்ந்த நோக்கத்தோடு வர வேண்டும். ఒక ఉన్నతమైన యేసువిடம் రావాలి. இயேசுவிடம் வந்தால் எனக்கு ரட்சிப்பு. యేసు దగ్గరికి వస్తే నాకు రక్షణ. இயேசுவிடம் வந்தால் எனக்கு ஒரு பரிசுத்தம். యేసు దగ్గరికి వస్తే నాకు ఒక పరిశుద్ధత. இயேசுவிடம் வந்தால் ஒரு நீதியுள்ள வாழ்க்கை. యేసు దగ్గరికి వస్తే నీతి కలిగిన జీవితం. இயேசுவிடம் வந்தால் ஒரு அர்த்தமுள்ள வாழ்க்கை. యేసు దగ్గరికి వస్తే ఒక అర్థవంతమైన జీవితం. இவன் அப்படிதான் ஏதாகிலும் கிடைக்கும் என்று எதிர்பார்ப்போடு நோக்கி பார்த்தான். ఏదైనా దొరుకుతుందని భిక్షగాడు వారిని తేరి చూశాడు. வேத வசனம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, நீங்கள் எதிர்பார்த்திருக்கிற முடிவை நான் உனக்கு தருவேன். నేను నువ్వు ఎదురు చూస్తున్న దానికి ప్రతిఫలం ఇస్తాను. சில பேருடைய நோக்கமே சரி இருக்காது. చాలా మంది తలంపులే చెడ్డగా ఉంటాయి. சிலருடைய எண்ணங்களே சரி இருக்காது. వారి తలంపులే చాలా చెడ్డగా ఉంటాయి. சிலர் நல்ல உயர்ந்த எண்ணத்தோடு இருப்பாங்க. మరి కొంతమంది ఒక ఉన్నతమైన తలంపు కలిగి ఉంటారు. உன் எதிர்பார்ப்பு கரெக்டா இருந்தா, నీవి ఆలోచన చక్కగా ఉంటే, உன்னுடைய நோக்கம் கரெக்டா இருந்தா, నీ తలంపు చక్కగా ఉంటే தெய்வம் அநேகருக்கு முன்னாடி உன்னை ஆசீர்வதிப்பார். దేవుడు అనేకుల ఎదుట నిన్ను ఆశీర్వదిస్తాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? எத்தனை பேர் நம்புறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? அடுத்தது பாருங்களேன். రెండవది చూడండి. ஒரு மங்களகரமான உத்தரவு அவன்கிட்ட போகுது. అతనికి సంతోషకరమైన మాట వెళుతుంది. ஒரு நல்ல வார்த்தையை அவன் பெற்றுக்கொள்ளுகிறான். శుభవార్తను వింటూ అన్నాడు. என்ன வார்த்தை? ఏ మాట? நீ எழுந்து நடு. నీవు లేచి నడువు. அதுக்கு முன்னாடி உள்ளவங்க దానికి ముందున్నవారు 5 ரூபாய 10 ரூபாய போட்டு போயிட்டே இருந்திருப்பான்.
అందరూ 5-10 వేసి వెళ్ళిపోయి ఉంటారు వానికి. ஆனா இவன் வித்தியாசமா பேசுறாங்க. వీళ్ళిద్దరు పేతురు యోహానుల వ్యత్యాసంగా நீ எழுந்து நட, నీవు లేచి నడువు. நீ இப்படியே இருக்கிறத நான் விரும்பல. నువ్వు ఇలాగ కూర్చుండి పోవడం దేవునికి ఇష్టం లేదు. இதுக்கு முன்னாடி எவ்வளவு பேரை நீ பார்த்திருப்ப. మరి ఇంతకు ముందు ఎంతో మంది నువ్వు చూసి அவங்க எல்லாம் உன்னை உட்கார வச்சு பார்த்தாங்க. వాళ్ళందరూ కూడా నిన్ను కూర్చోబెట్టి அவங்க చూసారు. எல்லாம் உன்னை பிச்சைக்காரனா பார்த்தாங்க. వాళ్ళందరూ నిన్ను భిక్షగాడిగా చూసారు. அவங்க எல்லாம் உன்னை பரதேசியா பார்த்தாங்க. వాళ్ళందరూ కూడా నిన్ను పరదేశిగా அவங்க చూసారు. எல்லாம் உன்னை சப்பானியா பார்த்தாங்க. వాళ్ళందరూ నిన్ను కుంటివాడిగా அவங்க చూసారు. எல்லாம் உன்னை நொண்டியா பார்த்தாங்க. వాళ్ళందరూ నిన్ను కుంటివాడిగా చూసారు. ஆனா நான் தான் உன்னை தேவனை துதிக்கிறவனா பார்க்க விரும்புறேன். అయితే నేను ఎలా చూస్తున్నాను, నీవు దేవుని స్తుతించే వ్యక్తిగా நீ చూస్తున్నావు. எழுந்து நட, నీవు లేచి నడువు. நீ எழும்பு நட. నీవు లేచి నడువు. சீயோனே, సియోను, கர்த்தரின் ஜனமே, దేవుని ప్రజలారా, தூசியை உதறிவிட்டு எழும்பு. తుమ్మును ఎదిరించి లే. எழும்பு எழும்பு சீயோனே, లేచి నిలువు సియోనా, లేచి வல்லமையை నిలువు. தரித்துக் கொள்ளும்படி எழும்பு. శక్తిని పొందుకున్నట్టుగా లేచి నిలువు. கர்த்தருக்கு மகிமையாய் இருக்கும்படி எழும்பு. దేవునికి మహిమగా ఉండడానికి లే. கர்த்தரின் புயமே நீ எழும்பு. ప్రజలారా మీరు లేవండి. நல்லா கவனிக்கணும். శ్రద్ధగా వినండి. உட்கார்ந்தே இருக்கிறது ஆண்டவர் விரும்புறது இல்ல. ఎక్కడ కూర్చొని ఉండిపోవడం దేవునికి ఇష్టం. அடுத்தவங்களை சார்ந்து வாழ்றது தேவன் விரும்புறது இல்ல. మరి అలాగ ఒకరిని ఒకరు మాట్లాడుకుని ஒரு వెళ్ళిపోవడం. மங்களகரமான உத்தரவு வருகிறது. ఒక మంచి శుభ సందేశం. எழும்பு சீயோனே, లేచి నడువు సియోనా. எழுந்து நட. లేచి నడువు. நீ சப்பானி அல்ல, నువ్వు కుంటివాడు நீ కాదు. பிச்சைக்காரன் அல்ல, నువ్వు భిక్షగాడు நீ కాదు. நொண்டி அல்ல, మరి కుంటివాడు நீ కాదు. அடுத்தவனுடைய நிழல்ல வாழ்கிறவன் அல்ல. ఇతరుల దయాదాక్షిణములో உன்னுடைய జీవించే நிழலுக்குள்ள நான் அநேகரை கொண்டு வர விரும்புகிறேன். నీ దయాదాక్షులు అనేకులు బ్రతుకున్నట్లుగా దేవుడిని పిలిచి. எனக்கு வேதத்தில் அநேக வசனங்கள் பிடிக்கும். దేవుని వాక్యములు అనేక వాక్యాలు அதிலே ஒரு வசனம் எனக்கு ரொம்ப பிடிக்கும். దాంట్లో ఆ చాలా వాక్యం నాకు ఇష్టము. தேவன் ஆபிரகாமை ஒருவனாயிருக்கையிலே அழைத்தாராம். మరి దేవుడు అబ్రహాముని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి அவனை ஆசீர்வதித்தாராம். అబ్రహామును ఆశీర్వదించాడు. அவனை பெருக பண்ணினாராம். అతన్ని అభివృద్ధి చేశాడు. எழும்பு எழும்பு சீயோனே. సియోనా లే. எத்தனை பேர் எழும்ப ஆசைப்படுறீங்க? ఎంతమంది సంఘము లేవాలని எத்தனை பேர் எழும்ப ஆசைப்படுறீங்க? ఎంతమంది లేవాలని ఆశపడుతున్నారు? நேற்று ఇங்க ஒரு అమ్మ வந்தாங்க. నిన్న ఒక తల్లి గారు ఇక్కడికి వచ్చారు. அந்த மெயின் சர்ச்ல இருந்து வந்தாங்க. మెయిన్ చర్చ్ నుంచి వచ్చారు. நல்ல குண்டம்மாவா இருந்தாங்க. మరి చాలా లావుగా ఉన్నది ఆమె. இங்க வந்து நிக்கும் போது பொத்துன்னு கீழே விழுந்தாங்க. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దొప్పున కింద పడి சாட்சி சொன்னாங்க. సాక్ష్యం చెప్పింది. இன்னைக்கு நான் காலையில பார்த்தேன் அவங்கள. తెల్లవారి ఆరాధనలు అక్కడ చూసాను. அவங்க சொன்னாங்க, ఆ అక్క చెప్పింది, ரொம்ப வருஷத்துக்கு பிறகு நேத்து ராத்திரி தான் என் நிம்மதியா தூங்கினேன் நானு. చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయాను. என்னன்னு கேட்டேன். ఎందుకని అడిగాను. அந்த வலி இல்லாம தூங்கினாங்க. ఆ నొప్పంతా ఏమీ లేదు పాస్టర్ గారు. ஏசு அதுதாங்க விரும்புறாரு. యేసు అదే ఆశపడుతున్నాడమ్మా. அந்த வலியோட நீ வாழ விரும்புறது இல்ல. సహోదరుడు, ఆ నొప్పితో ఉండటం దేవుడి அந்த ఇష్టపడటం. துக்கத்தோட நீ நாட்களை ஓட்டுறது விரும்புறது ఆ இல்ல. నొప్పులతోనే దినాలు గడిపేయడం కాదు. நீ எழும்பும்படி கர்த்தர் இன்னைக்கு ஒரு கட்டளை கொடுக்கிறார். లేచి నిలబడినట్లుగా దేవుడు నీకు ఆజ్ఞాపన ஒரு చేస్తున్నాడు. மங்கள உத்தரவை உனக்கு கொடுக்கிறார். సంతోషకరమైన ஒரு శుభవర్తమానం, மேன்மையின் வார்த்தையை உனக்கு கொடுக்கிறார். మంచి వార్తను నీకు దేవుడు ఇస్తున్నాడు. அந்த வார்த்தையை நீ பெற்றுக்கொள்கிறீங்களா? ఆ మాటను మీరు పొందుకుంటారా? அந்த வார்த்தையை பெற்றுக்கொள்றீங்களா? அந்த ப்ளூ சாரி. ఆ పొందుకుంటావా మాటను? அல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. மங்களகரமான உத்தரவு శుభ సందేశము சொன்ன உடனே చెప్పిన వెంటనే தப்புன எந்திரிக்கல. గబాన్ లేచి నిలబడలేదు. அவர் என்ன தெரியுமா சொன்னா செஞ்சாங்க? అక్కడ ఏం చేశారో తెలుసా? அந்த கையை பிடிச்சாங்க. அவன் கையை பிடிச்சாங்க. అతను చేయి పట్టుకున్నారు. அவனுடைய வலது கையை பிடிச்சாங்க. కుడి చేయి పట్టుకున్నారు. அப்படி பிடிச்சு அப்படி தூக்கி விட்டாங்க. ఆ చేయి పట్టుకొని లేపి నిలబెట్టాడు. இன்னைக்கு நாங்க எதுக்கு தெரியுமா நிக்கிறோம் முன்னாடி? ఇక్కడ మేము ఎందుకు నిలబడి ఉన్నది తెలుసా? మేము உங்களை ఇద్దరం பிடிச்சி அப்படி தூக்கி விட. మిమ్మల్ని లేపి నిలబెట్టడానికి నిలబడి ஆமென் ఉన్నాం. சொல்லுங்க. ఆమేన్ చెప్పలేదు. உங்களை பிடிச்சு அப்படியே தூக்கி விடுறதுக்காக. మిమ్మల్ని చేయి పట్టి నిలబెట్టడానికి. நீ அந்த இடத்துல உட்கார்ந்து இருக்கிறது எந்த ஊழியக்காரன் விரும்புறது இல்ல. నీవు కూర్చొని వెళ్ళిపోవడం ఏ సేవకుడు ఇష్టపడ్డావు. நான் ஒரு நாள் பைக்ல புல்லட் வச்சிருக்கிறேன் நானு. అయ్యగారికి బుల్లెట్ బండి ఉంది. அந்த புல்லட்ல மயிலாடுதுறையில இருந்து என்னுடைய ஊருக்கு நான் போயிட்டு இருந்தேன். మరి అయ్యగారు వేరే ప్రాంతం నుంచి అయ్యగారు వారి ఇంటికి వెళ్తా ఉన్నారు. ஒரு பெட்ரோல் பங்க் வந்தது. ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. அந்த இடத்துல போய் ஹெல்மெட் போட்டிருந்தேன். అక్కడ హెల్మెట్ వేసుకొని బంకులో அந்த నిలబడ్డాను. ஹெல்மெட்டை கழட்டிட்டு பெட்ரோல் போடலான்னு போட்டேன். ఆ హెల్మెట్ తీసి పెట్రోల్ పెట్టాలని నేను చెప్పాను. அந்த பெட்ரோல் பம்ப் பிடிக்கிற பையன் பார்த்தான் என்ன இப்படி. ఆ పెట్రోల్ పట్టే పంపు చూసి అబ్బాయి నన్ను చూశాడు. அந்த பம்ப் அப்படியே விட்டுட்டான். ఆ పెట్రోల్ పడుతున్న గన్ను అలాగే వదిలేశాడు. அப்படியே என் கையை பிடிச்சிக்கிட்டான். అయితే అయ్యగారు చేయబట్టుకునే, ஐயா உங்களை பாக்குறது எவ்வளவு சந்தோஷம். అయ్యా మిమ్మల్ని చూడటం ఎంత సంతోషం. எனக்கு அவனை யாருனே தெரியாது.
ఆ వ్యక్తిని ఎవరో నాకు తెలియదు. ஸ்டேஜ்ல பாத்துருக்கங்கய்யா உங்களை, అయ్యా స్టేజ్ లో చూసానయ్యా మిమ్మల్ని, இவ்வளவு கிட்டக்க உங்களை பாக்குறனே, ఇంత దగ్గరగా చూస్తున్నానే. நான் கேட்டேன் யாரு தம்பி என்ன? నేను అడిగాను, అయ్యా నువ్వు ఎవరు బాబు అని అడిగాను. ஐயா உங்க மூலமா தான் நான் நல்லானே, అయ్యా మీ ద్వారా నేను స్వస్థపరచబడ్డానయ్యా, எனக்கு பயங்கரமான ஆவி இருந்துச்சுயா, నాలో అపవిత్ర ఆత్మ ఉన్నదే. மயிலாடுதுறையில் நடத்துற கூட்டத்துல என்ன பேர் சொல்லி கூப்பிட்டீங்க ஐயா, మైలాడూరు ప్రాంతంలో నన్ను పేరు పెట్టి పిలిచారయ్యా. எனக்குள்ள இருந்து பொல்லாத ஆவி ஓடிடுச்சுங்க ஐயா, నాలో ఉన్న అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయింది. ஐயா நான் படிப்பறிவு இல்லாதவன் தான், నాకు చదువు జ్ఞానం లేదు. பாருங்க இன்னைக்கு என் குடும்பத்துக்கு சம்பாதிச்சு கொடுக்கிற ஒரு பலனை ஏசப்பா கொடுத்திருக்கிறாரு. నా కుటుంబానికి సంపాదించడానికి పోషించుకోగల దేవుడు యేసయ్య మంచి పని నాకు ఇచ్చాడు. இப்படி ஏராளமான சாட்சியை சொல்லலாம். ఇటువంటి చాలా సాక్ష్యాలు ஊழியக்காரோட வேலை என்ன? సేవకుని పని ఏమిటి? உன் கையை பிடிச்சு தூக்கி விடுறது, నీ చేయి పట్టి నిలబెట్టడం. கையை பிடிச்சு தூக்கி விடுறது. నీ చేయి పెట్టి నిలబెట్టడం. போன வாரம் எங்க கூட்டத்துக்கு ஒரு அம்மா வந்ததுங்க. పోయిన వారము అయ్యగారి యొక్క కూడికి ஒரு 22 வயசு மதிக்கத்தக்க ஒரு பெண் வந்தாள். 22 సంవత్సరాల ఒక యవనస్తుడు, அவளுக்கு அவளுடைய கணவரும் ஒரு மகனும் வந்தார்கள். మరి వారు భార్య భర్త ఇద్దరు వచ్చారు. பாருங்களேன், அந்த பிள்ளைக்கு 2 பிரஸ்ட்க்கு கீழே அந்த ரிங் ஃபுல் ஆஃப் பெயின். మరి ఆమెకు రొమ్ము దగ్గర చాలా నొప్పి. கிட்டத்தட்ட 2.5 வருஷம் படாத பாடுபட்டு வந்திருக்கிறாங்க. 2.5 సంవత్సరాలుగా రొమ్ము దగ్గర చాలా నొప్పి. எனக்கு அவங்களை யாருனே தெரியாது, వారు ఎవరో నాకు తెలియదు. நான் தலையில கை வச்சேன், నేను తల మీద చేయి పెట్టాను. அந்த பெண் என்ன செஞ்சாங்க தெரியுமா? ఆ పాప ఏం చేసింది తెలుసా? என் கையை அப்படியே எடுத்து வயித்துல வச்சுக்கிட்டாங்க. అయ్యగారు చేయి తీసి అలాగే పొట్ట మీద పెట్టేసింది. என் கையை எடுத்து அவங்க வச்சுக்கிட்டாங்க இப்படி. ఆ చేయి తీసి అలాగే రొమ్ము మీద పెట్టేసి, நான் என்னன்னு கேட்டேன், నేను ఏమని అడిగాను, ஐயா இங்க தொட்டு ஜெபம் பண்ணுங்க. అయ్యా ఇక్కడికి చేయి పెట్టి ప్రార్థన చెయ్యి. நல்லா கவனிக்கணும், బాగా వినండి. என் கையை அந்த உடம்புல அப்படி பட்ட உடனே అమ్మా అయ్యగారు చెయ్యి ఆ రొమ్ము మీద పడిన వెంటనే அந்த பெண் சுருண்டு கீழே விழுந்தா. ఆమె దిక్కున కింద పడిపోయింది. அடுத்த நிமிடம் எழுந்து சொல்றா, పడి లేచి చెప్తుంది, இந்த பகுதியில் இருந்த ஒரு பெரிய பாம்பு என்னை விட்டு ஓடியதையா. ఈ నన్ను చుట్టిన పెద్ద అపవిత్రమైన సర్పము నన్ను தேவன் విడిచిపెట్టిపోయింది. தேவன் ஒரு மனுஷனை தொடும்போதெல்லாம் దేవుడు ఒక వ్యక్తిని తాకినప్పుడు அந்த இடத்துல ஒரு அற்புதம் நடக்கிறது. అక్కడ అద్భుతము జరుగుతుంది. தேவனுடைய தொடுதலுக்கு நேராய் வாருங்கள். దేవుడి తాకాలని మందిరానికి, தேவன் உங்களை தொடும்போதெல்லாம் அற்புதம் நடக்கும். దేవుడు మిమ్మల్ని తాకినప్పుడు అద్భుతం జరుగుతుంది. தேவன் உன்னை எப்பொழுதெல்லாம் தொடுகிறாரோ, దేవుడు ఎప్పుడప్పుడు నిన్ను తాకుతున్నాడు, அல்லது தேவ மனுஷன் எப்பொழுதெல்லாம் ஒரு மனுஷனை தொடுகிறார்களோ, దేవుడు ఎప్పుడప్పుడు ఒక వ్యక్తులను తాకుతూ ఉన్నాడు, அந்த இடத்துல எல்லாம் அற்புதம் நடக்கும். అక్కడంతా అద్భుతములు జరుగుతాయి. ஆமென் சொல்லுங்களேன். చేతులు పైకెత్తి எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది எத்தனை విశ్వాసిస్తున్నారు? பேர் நம்புறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. கையை பிடித்து தூக்கி விட்டானா, చేయి పట్టి లేపి నిలబెట్టాడు. வேதம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, அவன் குதித்து எழுந்து நின்று நடந்தான். అతను లేచి నిలబడ్డాడు. அவன் கால்களும் கரடுகளும் பலன் கொண்டது. అతని చీల మండలములో బలపరచబడినది. எந்த பிள்ளைகள் பலனை பெற்றுக் கொள்கிறீர்களோ, ఏ పిల్లలు దేవుని బలాన్ని పొందుకుంటారో, எந்த பிள்ளைகள் தேவனுடைய வல்லமையினால் நிரப்பப்படுகிறீர்களோ, ఏ బిడ్డలు దేవుని ఆత్మ చేత నింపబడతారో, எந்த பிள்ளைகள் தேவனுடைய மகிமையினால் தொடப்படுகிறீர்களோ, ఏ బిడ్డలు దేవుని ఆత్మ చేత మీరు తాకబడతారో, எந்த பிள்ளைகள் தேவனுடைய அக்கினியினால் நிரப்பப்படுகிறீர்களோ, ఏ బిడ్డలైతే దేవుని అగ్ని చేత మీరు తాకబడతారో, அவருடைய கால்களும் கரடுகளும் பலன் கொள்ள ஆரம்பிக்கும். వారు చేతులు శరీరము కాలు బలపరచబడి உங்கள் வியாதி உங்களை விட்டு விலகி போக నీ ஆரம்பிக்கும். వ్యాధులను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభం. நீ நின்று நடந்து நடந்து குதித்து தேவனை నీవు துதிப்பாய். లేచి నిలబడి దిక్కున లేచి నిలబడి గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తావు. இந்த காலை வேளையில் ஆண்டவர் உங்களை தொட போகிறார். ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను తాకబోతూ ఉన్నాడు. தேவனுடைய மகிமை உங்களை தொட போகிறது. దేవుని మహిమ నిన్ను తాకబోతున్నది. எங்க ஊழியத்துல எத்தனையோ அற்புதங்களை ஆண்டவர் ఎన్నో కార్యాలు చూశాను. இன்னும் மரிச்சவனை தான் உயிரோடு எழுப்பல, చనిపోయిన వాడుదా బ్రతికి లేపలేదు ఇంకా. அதையும் வெகு சீக்கிரத்தில் எழுப்புவோம். అది కూడా దేవుడు త్వరగా அது చేయబోతున్నాడు. வரைக்கும் என் உயிர் என்ன விட்டு போவாது. ఆ జరిగే వరకు దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా நீங்க இங்க இருக்கிற டிவி சேனல்ல பாப்பீங்க. ఇవన్నీ కూడా టీవీ ఛానల్లో మీరు ఒక రోజు చూడబోతున్నారు. தமிழ்நாட்டு பாஸ்டர் காரு, తమిళనాడు అందరూ చూడబోతున్నారు. అదే చెప్పాలి అందరికీ. தமிழ்நாட்டுல ஒருத்தர் உயிரோட எழுப்பிட்டு இருக்கிறார். తమిళనాడులో ఒక దేవుడు ప్రాణముతో లేకపోతూ ఉన్నాడు. உடனே என் அன்பு மகள் கிளாடிஸ் சொல்லும், నా ప్రియమైన సహోదరి గ్లాడీ చెప్తాది, "ஏய், எனக்கு தெரிஞ்ச பாஸ்டர் காரு, ఓ నాకు తెలిసిన పాస్టర్ గారు, எங்க சபைக்கு வந்திருக்கிற பாஸ்டர் காரு." మా చర్చికి వచ్చిన పాస్టర్ గారు. ஆமென் சொல்லுங்க. ఆమె చేతులు நீங்க పైకి ஏன் ఎత్తండి. இப்படி என்ன முறைக்கிறீங்க? ఎందుకు అలాగ మీరు అయ్యగారిని ఉరిమి చూస్తున్నారు? நீங்க முறைச்சாலும் அற்புதம் நடக்கும், మీరు ఉరిమి చూసినా దేవుడు అద్భుతం நீங்க చేస్తాడు. விரும்பலனாலும் அற்புதம் நடக்கும். మీరు వద్దన్నా కూడా అద్భుతాలు చేస్తాడు. நேத்து ஒரு தம்பி இங்க வந்தாரு.
నిన్న ఒక తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. ஒரு குட்டி பையன் இங்க வந்தான். చిన్న తమ్ముడు వచ్చాడు ఇక్కడికి. அவன் கடைசியா ஜெபம் பண்ணிட்டான். చివరిగా ప్రార్థన చేసుకున్నాడు. என்னன்னு கேட்டேன் அவன்கிட்ட. ఏమని అడిగాను వాడి దగ్గర. எனக்கே ஆச்சரியமா இருந்தது. అయ్యగారికి ఆశ్చర్యం ఉంది. அவன் சொன்னான், எனக்கு காது அடைச்சிருக்கு பாஸ்டர். నాకు చెవులో బాగా నొప్పిగా ఉంది పాస్టర్ గారు. அப்பப்போ வந்து அடைச்சிக்குது பாஸ்டர். అప్పుడప్పుడు నాకు నొప్పి ఉంటది పాస్టర్ గారు. நான் சும்மா அப்படி காதுக்குள்ள கைய விட்டு இயேசுவின் நாமத்தில் போ அப்படின்னு அவ்வளவுதான். ఊరికే నా వేలు పెట్టి యేసు నామములో పో అన్నాను అంతే. அவன் உடனே சொன்னது, அங்க போய் நின்னுட்டு செக் பண்ணி பார்த்தான் போல இருக்கு. మరి అతను ప్రార్థన చేసుకుని అక్కడ దూరం వెళ్ళి చెక్ చేసి చూసుకున్నాడు. சின்ன பையன் திரும்பி வந்து சொல்றான், చిన్న పిల్లోడు తిరిగి వచ్చి చెప్తున్నాడు, பாஸ்டர் இட்ஸ் கான் அப்படின்னா. పాస్టర్ ఇది ఇస్ గాన్. அது எல்லாம் ஓடி போச்சு பாஸ்டர். పరిగెత్తింది పాస్టర్ అంట. அது எங்க ஓடிடுச்சு பாஸ்டர். అది ఎక్కడికో పరిగెత్తింది. நான் உண்மையா வாடான்னு கேட்டேன். ఏయ్ నిజమేనా రా? நீ பொய் சொல்லலடா. అయ్యి అబద్ధం చెప్పలేదు కదరా. உண்மையா வாடா. నిజమేనా రా? அட பாஸ்டர், ஆமா பாஸ்டர். పాస్టర్ అవును పాస్టర్ అంట. அது ஓடிடுச்சு பாஸ்டர். అది పారిపోయింది పాస్టర్. ஒரு விரலின் தொடுதல். ఒక వేలు త్రాకుతే. நாங்கள் சாதாரணமான மனுஷன். అమ్మా మేమందరం సాధారణ. எங்களுக்குள் இருந்து தேவன் தொடுகிறார். మాలో ఉన్న దేవుడే తాకుతూ அந்த ఉన్నాడు. தொடுதலை பெற்ற பிறகு అది తాకిన వెంటనే நீங்கள் பலன் அடைகிறீர்கள். మీరు బలాన్ని పొందుకుంటారు. பலனடைந்த பிள்ளைகள் தான் சாட்சியாய் மாற முடியும். బలపరచబడిన వారే సాక్షులుగా మారుతారు. ஃபைனலா என்ன நடந்துச்சு தெரியுமா? చివరిగా ఏం జరిగిందో తెలుసా? ஆலயத்திற்கு வெளியே உட்கார்ந்திருந்தவன் இப்பொழுது ஆலயத்திற்குள் வந்து கர்த்தரை துதிக்கிறான் கையை தட்டி. మందిరము బయట ఉన్నవాడు మందిరములోకి వచ్చి నడిచి దేవుని స్తుతిస్తున్నాడు. இதுவரைக்கும் நீ எங்கெங்கே இருந்திருப்பதானே? ఇప్పుడు ఎక్కడెక్కడికో ఉండొచ్చు నీవు. இப்பொழுது இயேசு சொல்லுகிறார், ఇప్పుడు యేసు చెప్తున్నాడు, உன்னை நான் அடையாளப்படுத்த விரும்புறேன். నిన్ను అడయాళం. ప్రజలకి సూచనగా உன்னை நான் పెట్టాలనుకుంటున్నాను. சாட்சியா மாற்ற விரும்புறேன். నిన్ను సాక్షిగా உன்னை మార్చాలనుకుంటున్నాను. நான் மகிமையா மாற்ற விரும்புறேன். నిన్ను మహిమగా உன்னை మార్చాలనుకుంటున్నాను. நான் வல்லமையா மாற்ற விரும்புறேன். నిన్ను ఉన్నతమైన వారుగా என்னை మార్చాలనుకుంటున్నాను. நோக்கி பாரு. నన్ను తేరి చూడు. என்னை நோக்கி பாரு. నన్ను తేరి చూడు. எதிர்பார்ப்போட பாரு. ఎదురు చూపుతో ఉండు. என் தொடுதலுக்கு விட்டு கொடு. నా తాకుడుకు నువ్వు ఉండు. என்னுடைய அரவணைப்பு விட்டு கொடு. నా శక్తికి నీవు లోబడు. என்னுடைய ஐக்கியத்திற்கு விட்டு கொடு. నా ఐక్యతలో నీవు ఉండు. உன்னை நான் மகிமையா மாற்றுவேன் என்கிறார். నిన్ను ప్రజలకు మహిమగా నిలబెడతాను. சில நேரங்கள்ல நான் நைட் 2 மணிக்கு ஜெபம் பண்ணிட்டு இருப்பேன் எங்க வீட்டுல. అయ్యగారు రాత్రి 2 గంటలకు ప్రార్థన చేస్తారు. தேவ மகிமை என்ன நிரப்பிடும். దేవుని ఆత్మను నిన్ను ஒரு வல்லமை என்ன நிரப்பிடும். అగ్నిభిషేకం వస్తది. அதை எப்படி நான் డెమో பண்றதுன்னு எனக்கு தெரியாது. దాన్ని ఎలా విడుదల పొందుకోవాలో నాకు తెలియదు. என் மனைவி நல்லா தூங்கிட்டு இருக்கும். పాస్టమ్మ గారు బాగా నిద్రపోతుంటది. கிட்டக்க போவேன். పాస్టమ్మ దగ్గర என் மனைவி பேரு அக்ஸீலியம். அக்ஸீலியம். మరి అమ్మగారి పేరు అక్సీలియం. அக்ஸி எழும்பு. అక్సీ లే నిలబడి లే. அவ எந்திரிச்சு தூக்க கலக்கத்தோட என்னாங்கும். మరి నిద్రలో లేచి ఏమీ నడుతుంది. அப்படி நிக்க வச்சு ஃபயர்னுவேன். அவ்வளவுதான். ఆమె నిద్రలో ఉన్న లేపు ఫైర్ అంటాను అంతే. ராத்திரி 2 மணிக்கு ஆன்னு வந்துரும். ఆమె రాత్రి 2 గంటలకు దేవుని అభిషేకాన్ని அதுக்கு பிறகு பார்த்தா அது ஜெபம் பண்ண ஆரம்பிச்சிடும். మరి తర్వాత చూస్తే ఆమె మోకాలేసి ప్రార్థన. நிறைய பேருடைய லைஃப்ல தேவனுடைய வல்லமை நமக்கு பழக்கமாய் மாறணும். చాలా మంది జీవితంలో దేవుని ఆత్మ మనకి సాదృశ్యంగా పని చేయాలి. இதுக்கு 40 நாள் உபவாசம் தேவையில்ல. దీనికి 40 దినముల ఉపవాసం. 60 நாள் உபவாசம் தேவையில்ல. 60 రోజుల ఉపవాసం అవసరం లేదు. சின்ன இருதயத்துல ஆண்டவருக்கு கொஞ்சம் இடம் கொடுத்துட்டா போதும். నీ చిన్ని హృదయములో దేవునికి చిన్న స్థానాన్ని ఇస్తే చాలు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? இன்னைக்கு ஆண்டவருடைய வல்லமை உங்களை தொட போகிறது. ఈ దినము దేవుణ్ణి ఆత్మ మీద తాకబోతుంది. தேவனுடைய மகிமை உங்களை தொட போகிறது. దేవుని ఆత్మ నిన్ను తాకబోతుంది. தேவனுடைய பலன் உங்களை தொட போகிறது. దేవుని వ్రేలు నిన్ను తాకబోతుంది. என் அன்பு தேவனுடைய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని அத உட்கார்ந்து இருக்கிறாரு தம்பி வில்லியம்ஸ். అక్కడ కూర్చున్నాడే విలియమ్స్ అన్నగారు. அவரை குறித்து நேத்து தான் பாஸ்டர் சாட்சி சொல்லிட்டு இருந்தேன். మరి రాత్రి 11 గంటలకి ఆయనను కూర్చున్న సాక్ష్యం మీ పాస్టర్ గారికి చెప్పారు. அவங்க ஒரு ரோமன் கேத்தலிக் குடும்பத்துல இருந்து வந்தாங்க. ఆయన రోమన్ కేథలిక్ మందిరానికి వెళ్ళేవారు. திருமணமாகி 4 வருஷம் குழந்தை இல்ல. వివాహమై 4 సంవత్సరాలుగా బిడ్డలు లేరు. அவங்க அந்த குழந்தைக்காக தான் சர்ச்சுக்கு வந்தாங்க. వారు నా దగ్గరికి బిడ్డలు కావాలనే వచ్చారు. நான் ஒரு வருஷம் ஜெபம் பண்ணேன். నేను ఒక సంవత్సరం ప్రార్థన చేశాను. 2010 என்று நினைக்கிறேன். 2012 సంవత్సరంలో అనుకుంటాను. அது ஒரு அக்டோபர் மாசம். అది అక్టోబర్ నెల. கர்த்தர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, இந்த வருஷம் முடிவிற்குள் உன் கர்ப்பத்தின் கனியை கர்த்தர் ஆசீர்வதிப்பதாக சொல்லுகிறார். ఈ సంవత్సరంలో చివరిలో దేవుడిని గర్భఫలాన్ని తెరుస్తాడని చెప్పాను. எப்பயும் ஒவ்வொரு வருஷம் 31 அந்த இரவு ப்ராபசி மீட்டிங் நாங்க நடத்துவோம். ప్రతి సంవత్సరం 31వ తేదీ ప్రాఫెసీ కూడిక జరిగిస్తాం. என்ன நடக்கும் இந்த உலகத்தில் என்ன நடக்கும் என்பதை கர்த்தர் பேசுவார். లోకములో ఏం జరుగుతుందో ప్రభు మాట్లాడతాడు. அந்த நாள் நீ வரும்போது ஒரு கர்ப்பத்தோடு வருவாய். నేను చెప్పాను, అమ్మా ఆ దినం వచ్చేటప్పుడు నువ్వు గర్భము ధరించి వస్తావని చెప్పాను. டிசம்பர் மாசம் 29ஆம் தேதி வந்துச்சு. డిసెంబర్ 29వ తేదీ వచ్చింది. அந்த மகள் எனக்கு போன் செய்தாள். మరి అమ్మ ఫోన్ చేసింది నాకు. அண்ணா நீங்க சொன்னீங்க 30 இந்த வருஷ கடைசிக்குள்ளன்னு சொன்னீங்க.
అయ్యగారు ఈ నెల 31 అని చెప్పారు. நான் செக் பண்ணி பார்த்தேன், నేను ప్రెగ్నెంట్ చెక్ చేసి చూశాను. எனக்கு நில் ரிப்போர்ட் வரல, నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని రాలేదు, பாசிட்டிவ் வரல, పాజిటివ్ రాలేదు, நெகட்டிவ்ல வருது. నెగటివ్ గా వస్తుంది. இன்னைக்கு தேதி 29, ఈ రోజు 29, இந்த வருஷத்துக்குள்ள நடக்கும்னு சொன்னீங்களே. ఈ సంవత్సరంలో జరిగిపోతుందని చెప్పావు కదా. ஊழியக்காரன் தமிழ்நாட்டுல ஒரு பழமொழி இருக்கு, మరి తమిళనాడులో ఒక సామెత ఉంది, கீழே விழுந்தாலும் மீசையில மண்ணு ஒட்டக்கூடாது, మరి కింద పడినా మీసానికి మట్టి తగలకూడదు, மீச பாதுகாக்கப்படணும். మరి మేసాలు కాపాడబడాలి. நான் சொன்னேன், నేను చెప్పాను, தைரியத்தை வரவழைத்துக் கொண்டேன். ధైర్యంగా చెప్పాను. கர்த்தர் என்ன சொன்னார்? దేవుడే చెప్పాడు నీకు. இந்த வருஷ முடிவுக்குள்ள என்ன சொன்னார்? ఈ సంవత్సరం అంతమని చెప్పాడు కదా. இன்னைக்கு தேதி 29 தானே ஆகுது, ఈ రోజు 29 కదా. இன்னும் 2 நாள் இருக்குல்ல, ఇంకా 2 రోజులు ఉంది కదా. பாப்போம், பார்த்துக்கலாம் விடு. చూద్దామని చెప్పాడు. கர்த்தர் எதை ஆகிலும் செய்வார். దేవుడు ఏదో చేస్తాడు. சொல்லிட்டோமே ஒழிய చెల్లుటప్పుని చెప్పేసి உள்ளுக்குள்ள கடகடன்னு ஆடுது. మరి లోపల భయం వచ్చేసింది. நடக்கலன்னா கள்ள தீர்க்க தரிசிட்டுருவான். జరిగిందంటే దాని భయం నాలో ఉంది. ஆனாலும் வெளியில தைரியமா சொல்லிட்டோம். మరి బయట ధైర్యంగా చెప్పేశాను. கர்த்தர் பார்த்தார், దేవుడు చూశాడు. 31ஆம் தேதி வந்தது, 31 వచ్చింది. காலையில எடுத்து பிரெக்னன்சி டெஸ்ட் எடுத்து பார்த்தால் మరి తెల్లవారి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసి என் அன்பு மகள் பாசிட்டிவோடு, మరి పాజిటివ్ వచ్చింది. என் அன்பு மகள் கர்ப்பத்தின் கனி கர்த்தர் మరి ஆசீர்வதித்து సహోదరి గర్భాన్ని దేవుడు తాకాడు. சொன்னதை நிறைவேற்றி கொடுத்தார். చెప్పిన దాన్ని దేవుడు నెరవేర్చాడు. அதுதான் எங்க ஏசப்பா, అదే నా యేసయ్య, அதுதான் நம்ம ஏசப்பா. అదే మన యేసయ్య. நீ சாதாரணமா இருக்கலாம், నీవు సాధారణంగా ఉండొచ్చు. இன்றைக்கு உன்னை பிரமிக்கும்படி ஆச்சரியப்படுத்தும்படி கர்த்தர் உன்னை மாற்றப் போகிறார். నిన్ను బట్టి ప్రజలందరూ విస్మయం అందబోతూ ఉన్నారు. நீ மாற போற, నీవు మార్చబడబోతూ நீ ఉన్నావు. கருப்பா இருந்தாலும் அழகா இருக்க போற. నీవు నల్లగా ఉన్న అందంగా ఉంటావు. ஆமென் சொல்லுங்களேன். ఆమె చెప్పండి. அல்லேலூயா. హల్లెలూయా. நீ சாதாரண ஒரு 200 ரூபாய் சாரி கட்டிட்டு வந்தாலும் அழகா இருக்க போற. నువ్వు 200 రూపాయల చీర కట్టుకొచ్చినా కూడా చాలా అందంగా ఉంటావు. நீ 200 ரூபாய் சட்டை போட்டு வந்தாலும் ராயலா இருக்க போற. నీవు 200 రూపాయల షర్ట్ వేసుకొచ్చినా నువ్వు రాయలుగా ఉండబోతున్నావు. ஆமென் சொல்லுங்களேன். ఆమె చెప్పండి. எங்க ஐயா இப்ப பென்ஸ் கார் வாங்க போறாரு. మా అయ్యగారు బెంచ్ కారు తేబోతాడు. ஆண்டவரே, இந்த பொறாமப்படுற ஜனங்கள் எல்லாம் ஆசீர்வதிக்காதீங்கப்பா. ప్రభువా, అసూయ పడే వాళ్ళు ఎవరిని ఆశీర్వదించొద్దు నాయన. ஆமென். ఆమేన్. அல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. நல்லா இருக்கணுங்க ஊழியக்காரங்களா. సేవకుడు బాగుండాలండి. அப்பதாங்க தைரியமா ஊழியம் செய்ய முடியும். అప్పుడే ధైర్యంగా సేవ చేయగలం. அப்பதாங்க சந்தோஷமா ஊழியம் செய்ய முடியும். అప్పుడే సంతోషంగా సేవ చేయగలం. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. என் அன்பு தேவனுடைய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அன்றைக்கு ஒரு முடவனை குறித்து ஆச்சரியப்பட்டார்கள். ఆ కుంటివాడిని ఆశ్చర్యపడ్డారు. இன்னைக்கு உங்களை பார்த்து ஆச்சரியப்பட போறாங்க. ఈ రోజు మిమ్మల్ని అందరిని చూసి ఆశ్చర్యపడబోతున్నారు. அவர்களை நோக்கி பாருங்கள், దేవుణ్ణి తేరి చూడండి. மங்களகரமான வார்த்தை வாங்கிக் கொள்ளுங்கள், శుభకరమైన మాటలు పొందుకోండి. தேவனுடைய தொடுதலை பெற்றுக் கொள்ளுங்கள். దేవుని తాకుడిని పొందుకోండి. நீங்கள் தேவனுடைய ஆலயத்திற்குள் தேவனை துதிக்கிறவர்களாய் மாறிவிடுவீர்கள். దేవుని మందిరములో ఎల్లప్పుడూ స్తుతించేవారుగా దేవుడు మిమ్మల్ని எத்தனை మార్చును. பேரோடு ஆண்டவர் பேசினார்? ఎంత మందితో దేవుడు మాట్లాడాడు? கையை உயர்த்தி சொல்லுங்க. చేతులు పైకి చెప్పండి. எல்லாரும் அப்படி எழுந்து நிற்போமா? అందరూ లేచి నిలబడదామా? எல்லாரும் எழுந்து நிற்போம். అందరూ లేచి నిలబడదాం.